ఇక్కడ ఇదే కొత్తపట్నంలో తొలి కమ్యూనిస్టు పాఠశాల జరిగింది. ఆ పాఠశాల అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉన్నది కనుక కమ్యూనిస్ట్ పార్టీ తన పేరు మీద పెట్టడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఒక విభాగం ఉండేది. ఆ విభాగం తరఫున ఇక్కడ సభ పెట్టాలని, ఇక్కడ రాజకీయ శిక్షణ పాఠశాల పెట్టాలని అనుకున్నారు. దానికి కాంగ్రెస్ నాయకులు కూడా సహకరించారు. అప్పటికి ఇది ప్రకాశం జిల్లా కాదు, అప్పటికి ప్రకాశం జిల్లా ఏర్పడలేదు, గుంటూరు జిల్లాలో భాగం. గుంటూరు జిల్లా కొత్తపట్నంలో గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉదాహరణకు ఎన్జి రంగా గారు కూడా సహకరించి ఈ సభ నెల రోజులు అని అనుకున్నారు. ప్రారంభమైంది సభ. మీ అందరికీ తెలుసు, చండ్ర రాజేశ్వరరావు గారు ఒక అత్యద్భుతమైన కమ్యూనిస్టు మేధావి, కార్యకర్త, నాయకుడు. ఆయన 1944లోనే పార్టీ నిర్మాణం అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. 1947లోనే ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం అని ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా రాశారు. ఆయన ఒక ఉపన్యాసకుడు, విద్యార్థి నాయకుడు కూడా. ఆయన వచ్చిన 100 మంది విద్యార్థులు వచ్చారు. ఇవాళ 700 మందిని చూస్తే నాకు చాలా కనుల పండుగగా ఉన్నది. ఆ రోజు 100 మంది వచ్చారు. ఈ 100 మందికి చండ్ర రాజేశ్వరరావు గారు, సరే పాఠాలు ఏవో జరుగుతాయి, తత్వశాస్త్రం, రాజకీయాలు, కాంగ్రెస్ చరిత్ర, బ్రిటిష్ వలసవాద చరిత్ర, అటువంటి పాఠాలు ఉన్నాయి. కానీ ఈ పాఠాలతో పాటు ఉట్టి పాఠాలతో, చైతన్యంతో సమాజం మారబోదు. ప్రత్యక్ష ఆచరణ, కార్యాచరణ కావాలి. అందుకోసం ఈ 100 మంది విద్యార్థులకు వ్యాయామం, కర్రసాము, కత్తిసాము వంటి విద్యలు నేర్పాలి అని చంద్రరాజేశ్వరరావు గారు పూనుకున్నారు. బహుశా ఈ సముద్ర తీరంలో 80 సంవత్సరాల కింద ఆ వ్యాయామ క్రీడలు, కార్యాచరణకు సిద్ధపడే క్రీడలు జరుగుతూ ఉన్నాయి. మద్రాసు ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది అక్కడ. మద్రాసు ప్రభుత్వానికి ఈ సంగతి తెలిసింది. ఇది కేవలం పాఠాలు కాదు, ఇవి కేవలం చైతన్య కార్యక్రమం కాదు, ఆచరణ కార్యక్రమం కూడా ఉన్నది. వెంటనే పోలీసులు ఒంగోలు నుంచి, అప్పటికి నిజానికి ఇంత ప్రయాణ సౌకర్యాలు లేవు, ఒంగోలు దూరాభారం, ఒంగోలు నుంచి పోలీసులు ఈ ఊరి మీద పడ్డారు. 100 మంది విద్యార్థులను విపరీతంగా చిత్రహింసలు పెట్టారు, కొట్టారు. కనీసం 40 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి కడలూరు జైలు అంటారు మద్రాసు రాష్ట్రంలో, కడలూరు జైలుకు పంపించారు. చండ్ర సావిత్రీదేవి గారు కూడా అట్లా జైలు శిక్ష అనుభవించారు. అంటే ఒక ఉజ్వలమైన చరిత్ర ఉన్న నేల మీద మనం ఉన్నాం. ఈ గాలిలో, ఈ నీటిలో, ఈ నేలలో ఒక ఉజ్వలమైన సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయానికి మనం వారసులం. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళం, ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్న వాళ్ళం. అందువల్ల ఇవాళ మీరేదో ఇక్కడ ఆషామాషిగా ఎవరో కాసేపు మాట్లాడతారు, వింటే వింటాం, లేకపోతే లేదు, విసుగెత్తిస్తే మన మాటలు మనం మాట్లాడుకుంటాం, 4 రోజులకు వెళ్ళిపోతాం అని కాదు. ఏ ఉజ్వల వారసత్వానికి కొనసాగింపుగా మనం ఇక్కడ కూర్చున్నాము, ఏ ఉజ్వల వారసత్వాన్ని కొనసాగించవలసి ఉన్నది, చండ్ర రాజేశ్వరరావు గారు ప్రారంభించిన అటువంటి అనేక మంది, ఖమ్మంపాటి సత్యనారాయణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, 1937 కొత్తపట్నం పాఠశాలకు 2020 కొత్తపట్నం పాఠశాల ఒక వారసురాలు. మీరందరూ ఆ 100 మందిలో ఆ తర్వాత ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకులైన వాళ్ళందరూ ఉన్నారు. అక్కడి నుంచే ప్రారంభమయ్యారు. తరిమేల నాగిరెడ్డి గారు, కొండపల్లి సీతారామయ్య గారు, చండ్ర పుల్లారెడ్డి గారు, లావు బాలగంగాధరరావు గారు. విద్యార్థుల లిస్ట్ ఒకసారి చదవండి మీరు. ఆ తర్వాత కాలంలో మనం విన్న మహామహుల పేర్లన్నీ మీలాగా ఇక్కడ విద్యార్థులుగా కూర్చున్న వాళ్ళే. ఇవాళ మీరు అట్లాగే కూర్చొని బహుశా భవిష్యత్తు భారతదేశాన్ని, ఒక సుందర సమసమాజాన్ని నిర్మించడానికి కార్యాచరణకు పూనుకుంటారు. ఆ కార్యాచరణకు అత్యవసరమైనది ఒక చైతన్యం. ఏ కార్యాచరణ అయినా, ఎంత అద్భుతమైన కార్యాచరణ అయినా, ఒక సిద్ధాంతం లేకుండా, ఒక
ఆలోచన లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా జరగదు. అది గొప్ప కార్యక్రమమే కావచ్చు, కానీ సిద్ధాంతం లేకపోతే, ఆలోచన లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే ఆ కార్యక్రమం ముందరికి సాగదు, విజయం సాధించదు, విజయం సాధించిన విఫలమవుతుంది. అందువల్ల ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్న కార్యక్రమం ఎంత ముఖ్యమైనది, ఎంత కీలకమైనది, ఎంత అవసరమైనది, ప్రత్యేకించి మీ పాఠంలో భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ సంస్కృతి ప్రభావం, భారతీయ జనతా పార్టీ పాలనలో ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మార్పు, అంటే ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. మార్కెట్ సంస్కృతి మన మీద కూడా ఎటువంటి ప్రభావం వేసే అవకాశం ఉంది, యువతరం మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది, ఈ ప్రభావం నుంచి ఎట్లా బయటపడాలి తెలుసుకోవాల్సి ఉన్నది. ఇవాళ ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ పాలనలో సాగుతున్న ఆర్థిక విధానాల పర్యవసానాలు ఏమిటి, దుష్ప్రభావాలు ఏమిటి, ఆ దుష్ప్రభావాలను ఎట్లా ఎదిరించాలి కూడా అర్థం చేసుకోవాలి. కనుక మళ్ళీ ఒకసారి మీకు కొత్తపట్నం స్పిరిట్ను గుర్తు చేస్తూ ఉన్నాం. కొత్తపట్నం స్పిరిట్ను 1937 నుంచి 2000 దాకా, 2020 దాకా ఒక తరం కొనసాగించింది. ఆ తరం తర్వాత తరం కొనసాగించింది. ఇవాళ ఒక కొత్త తరం మళ్ళీ కొత్తపట్నంలోనే మళ్ళీ ఒక ముందడుగు వేస్తూ ఉన్నది. అది మీరు గుర్తించి, మీరు ఎంత కీలకమైన సందర్భంలో ఉన్నారు, ఎంత అత్యవసరమైన సందర్భంలో ఉన్నారు, అందువల్ల ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తితో, ఎంత క్రమశిక్షణతో, ఎంత నియమబద్ధంగా ఈ పని సాగించవలసి ఉన్నది అర్థం చేసుకోవాలి. అది మొట్టమొదలు పాఠంలోకి వెళ్ళబోయే ముందు మీకు చెప్పదలిచిన అంశం. రెండో అంశం, మామూలుగా ఇటువంటి పాఠశాలలు మీలో కొందరైనా ఇటువంటి పాఠశాలలకు ఇప్పటికే హాజరైన వాళ్ళు ఉండుంటారు. భారత కమ్యూనిస్టు సంప్రదాయంలో, తెలుగునాట కమ్యూనిస్ట్ సంప్రదాయంలో కొత్తపట్నం నుంచి ప్రారంభించి ఇవాల్టి వరకు ఈ 7-8 దశాబ్దాలుగా వందల పాఠశాలలు జరిగాయి. మీలో కొందరు అటువంటి పాఠశాలలకు హాజరయ్యే ఉంటారు. మామూలుగా ఆ పాఠశాలల్లో కొన్ని నిర్ణీత పాఠ్యాంశాలు ఉంటాయి, అవి మారవు, ఎప్పుడూ అవే ఉంటాయి. గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, రాజకీయ అర్థశాస్త్రం, ప్రజాస్వామిక విప్లవం, ఇటువంటి అంశాలు. నేను నిజానికి ముందు ఈశ్వరయ్య అడిగినప్పుడు రాజకీయ అర్థశాస్త్రం చెప్పాలి అని అన్నారు. కానీ రాజకీయ అర్థశాస్త్రం వంటి, లేదా తత్వశాస్త్రం వంటి, చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం వంటి పాఠాలు ఎటువంటివంటే 500-600 మందికి చెప్పగలిగేవి కావు. అవి చిన్న సమూహాలలో 3-4, 10 మంది, ఎక్కువలో ఎక్కువ 100 మంది, ఎక్కువ చర్చకు అవకాశం ఇచ్చి, ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చి, ఒక ఆదాన ప్రదానాలతో చర్చతో జరగవలసిన పాఠాలు. ఇవాళ మనకు అటువంటి అవకాశం లేదు. ఇంతమంది ఉండడం వల్ల అటువంటి అవకాశం లేదు. కనుక ఈశ్వరయ్య దాన్ని కొంత మార్చాడు. మొదలైన చోటు నుంచి మొదలు రాజకీయ అర్థశాస్త్రం చెప్తే బాగుంటుంది అన్నవాడు రాజకీయ అర్థశాస్త్రంతో పాటు సంస్కృతి ప్రభావం కూడా కలపండి, ముఖ్యంగా మార్కెట్ సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి ఈ దేశపు యువతరానికి ఏం చేస్తూ ఉన్నది, ఈ దేశపు సంస్కృతికి ఏం చేస్తూ ఉన్నది, ఈ దేశపు సమాజానికి ఏం చేస్తూ ఉన్నది, అవి కూడా ఇదివరకు మీరు మాట్లాడిందే, రాసిందే, అది కూడా కలపడానికి ప్రయత్నం చేయండి అని అన్నాడు. చివరికి ఇక్కడికి వచ్చాక చూస్తే నిన్న సాయంత్రం నేను ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం వాళ్లకు ఒక జూమ్ సమావేశంలో మాట్లాడుతున్నాను. నిన్న ఇక్కడ హాజరైన, ప్రారంభ సమావేశానికి హాజరైన వారొకరు ఆ జూమ్ సమావేశంలో కూడా పాల్గొని అమ్మో 100లాది మంది వచ్చారండి అన్నారు. 100లాది మంది వస్తే ఇంత సీరియస్ విషయాలు మాట్లాడడం సాధ్యం కాదు, పాఠాలు చెప్పడం సాధ్యం కాదు. ఒక ఉత్తేజపరిచే, ప్రేరేపించే, మార్గం చూపే, ఏమి అధ్యయనం చేయాలో దిశ చూపే ఉపన్యాసమే సరిపోతుంది, కానీ పాఠం సరిపోదు. కనుక పాఠం చెప్పడానికి ఇక్కడ పరిమితులు ఉన్నాయి. అందువల్లనే ఈశ్వరయ్య పాఠాన్ని కూడా మార్చి
భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ సంస్కృతి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో సాగుతున్న పరిణామాలు అని విస్తరించాడు. నేను ఆ విస్తరించిన పాఠమే కానీ రాజకీయ అర్థశాస్త్రంలో అవసరమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నది. చారిత్రక భౌతికవాదంలో అవసరమైన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నది. వాటిని కూడా కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఇంతమంది ఉన్నప్పుడు నిజానికి ఇది మొదటిసారి కాదు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సభలకు కొన్ని వందల మంది ఉన్న సభలకు బహుశా హైదరాబాదులో షాలిమార్ హాల్లో మీరు వచ్చుంటే ఇంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరి గోలలో వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళలో పావు మందో సగం మందో మాత్రమే వింటూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అటువంటిది జరిగితే చెప్పే విషయం మీద నాకు శ్రద్ధ ఉండదు, మీ పక్క వాళ్లకు శ్రద్ధగా వినదలుచుకున్న వాళ్ళకు అవకాశం ఉండదు. మీరు అట్లా చేయదలుచుకోవడం కనీసం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ క్రమశిక్షణకు లోబడి ఉంటే సరైంది కాదు అని ముందుగా సూచన చేయదలుచుకున్నా. వినడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్లనంటే మీరున్న సంస్థలు, మీరు కార్యకర్తలుగా సభ్యులుగా ఉన్న సంస్థలు ఒక మహత్తర కర్తవ్యాన్ని తమ భుజాల మీదకి ఎత్తుకున్నాయి. ఆ మహత్తర కర్తవ్యంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తూ ఉన్నాయి. ఆ మహత్తర కర్తవ్యాన్ని పూర్తి చేయాలంటే చైతన్యయుతమైన కార్యకర్తలు కావాలి. ఏదో ఒక ఆషామాషిగా ఉండే కార్యకర్తలు కాదు. కనుక ఎంత అర్థమవుతుంది, అర్థమయ్యేటట్టుగా వక్త చెప్పలేకపోతే అది వక్త సమస్య. కానీ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ మీ ఆచరణలో, మీ అధ్యయనంలో సానబెట్టుకొని తద్వారా మీ మీద ఉన్న బృహత్తర కర్తవ్యాన్ని నిర్వహించడం మీ బాధ్యత. ఆ సూచనతో నాకు ఇచ్చిన పాఠంలోకి పోయే ముందు అసలు భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, భారత ఆర్థిక వ్యవస్థను ఎందుకు అర్థం చేసుకోవాలి? మనం అనేక పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనులకు ఆర్థిక వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఉదాహరణకు ఒక రకమైన దుస్తులు వేసుకున్నాం, ఒక రకమైన పెన్ను కొనుక్కున్నాం, ఒక రకమైన చెప్పులు వేసుకుంటూ ఉన్నాం, ఒక హాల్లో కూర్చున్నాం. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థతో ఏమి సంబంధించినవి? ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా ఇవేమైనా ఉన్నాయా? ఎటువంటి పెన్నులు ఈ దేశంలో అమ్మకం అవుతూ ఉన్నాయి? ఎటువంటి బట్టలు ఈ దేశంలో అమ్మకం అవుతూ ఉన్నాయి? ఎటువంటి చెప్పులు ఈ దేశంలో అమ్మకం అవుతూ ఉన్నాయి? చాలా నిత్యం మీరు వాడే వస్తువుల దగ్గర ప్రారంభిస్తున్నాను. లేదా మీ ఆహారం ఎట్లా అందుతూ ఉన్నది? మీ ఆహారం, మీరు తినే ఆహారం సంపాదించడానికి మీ తల్లిదండ్రులు ఏ శ్రమలు చేస్తూ ఉన్నారు? ఏ శ్రమ ద్వారా శ్రమ ఫలితం పూర్తిగానో సగమో పొంది వాటితో మీ అర్ధాకలి తీర్చడము, ఆకలి తీర్చడము చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా అంటే మీరు ఒకసారి పరిశీలిస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ పరిధిలోకి రాని విషయం ఒక్కటి కూడా మానవ జీవితానికి సంబంధించింది లేదు. మానవ జీవితమే ఆర్థిక వ్యవస్థ పునాది మీద ఆధారపడి ఉన్నది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన రాజకీయ నిర్ణయాలు, సమాజ సంస్కృతిలోని ప్రతి అంశము ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నవే. కొన్ని ప్రత్యక్ష సంబంధంలో ఉన్నవి కావచ్చు, కొన్ని పరోక్ష సంబంధంలో ఉన్నవి కావచ్చు. కనుక అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయడం, ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తూ ఉన్నది, ఆర్థిక వ్యవస్థను ఎవరు నడుపుతూ ఉన్నారు, ఆర్థిక వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తూ ఉన్నది, ఈ మూడు అంశాలు. అసలు ఇది ఎట్లా నడుస్తూ ఉన్నది, ఎవరు నడుపుతూ ఉన్నారు, ఎవరి కోసం నడుపుతూ ఉన్నారు, వాళ్ళ కోసం నడిపే క్రమంలో ఉప ఉత్పత్తులుగా మరికొన్ని పనులు కూడా జరగవచ్చు. ఆ ఉప ఉత్పత్తులు ఏమిటి, అసలు ప్రయోజనం ఏమిటి, ఉప ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు అర్థం చేసుకోవడమే ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. ఈ విషయాలు అర్థం చేసుకోవడం మనకు మామూలుగా చూడగానే సాధ్యమవుతుందా? మార్క్స్ను చాలాసార్లు ఉటంకించవలసి వస్తుంది. ఎందుకంటే
ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ సమాజాన్ని మార్చడానికి ఏకైక శాస్త్రీయ సమగ్ర ఆయుధము, సాధనము, చైతన్యము ఇచ్చినవాడు ఆయన. ఆయన లేకుండా మనం లేము. ఆయన లేకుండా మానవ సమాజంలో ప్రగతిశీల ఆలోచనలు లేవు. ఆయన ఒక మాట అన్నాడు, రూపమే ఆ వస్తువు యొక్క సారాన్ని చెప్పగలిగితే, రూపానికి సారానికి తేడా లేకపోతే శాస్త్రం అవసరమే లేదు. చాలా చిన్న మాట, క్యాపిటల్లో ఒక చిన్న వాక్యం. ఏమిటి దీని అర్థం? ఈ ఒక్క వాక్యం మీద కొన్ని గంటలు వివరించడానికి అవకాశం ఉంది. ఏమిటి? మనకు రూపాలు కనబడతాయి, మన కళ్ళకు కనబడేవి లేదా మన పంచేంద్రియాలకు తగిలేవి రూపాలు. ఈ రూపమే సారమా? కనబడేదే నిజమా? తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు అని మనకు సామెత ఉన్నది. అంటే రూపానికి సారానికి తేడా ఉంది అని. అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆయన వందలాది ఉదాహరణలు ఇచ్చాడు క్యాపిటల్ రాసే క్రమంలో. అందువల్ల రాజకీయ ఆర్థిక శాస్త్రం అవసరం అవుతుంది, దాని దగ్గరికి వస్తాను. ఆయన ఇచ్చిన ఉదాహరణలు ఏమంటే, మీ అందరికీ నీళ్లు తెలుసు. నీళ్లు మంటను చల్లారుస్తాయి. ఇది రూపం. మంట ఉంది, నీళ్లు ఉన్నాయి, నీళ్లు దాని మీద చల్లుతారు, మంట ఆరిపోతుంది. ఇది రూపం. కానీ రసాయన శాస్త్రం, మీలో కొందరైనా రసాయన శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు. రసాయన శాస్త్రం వచ్చి నీళ్ళంటే నీళ్లు కాదయ్యా, 2 హైడ్రోజన్ అణువులు, 1 ఆక్సిజన్ అణువు అని చెప్పింది. హైడ్రోజన్ మంటను పుట్టించే వాయువు, ఆక్సిజన్ మంటను పుట్టించే వాయువు. అంటే రూపంలో మంటను చల్లార్చేదిగా కనబడుతూ ఉన్నది, సారంలో మంటను కల్పించేదిగా, మంటను ప్రోత్సహించేదిగా, మంటను రూపొందించేదిగా ఉంది. ఏమన్నమాట? రూపానికి సారానికి తేడా ఉంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. నిత్యము రాస్తాం మనం, ప్రతి ఒక్కళ్ళు దాని మీద కవిత్వాలు, కథలు అనేకం వచ్చాయి, మనకు కూడా కనబడుతుంది అట్లాగే. కానీ వాస్తవం ఏమిటి? ఒక శాస్త్రం వచ్చి, ఒక ఖగోళ శాస్త్రం వచ్చి, సూర్యుడు స్థిరమైన నక్షత్రము, దాని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, వాట్లలో ఒకటి భూమి. అంటే ఉదయిస్తున్నాడని చెప్పిన వాడు ఉదయించడం లేదు, వాడు స్థిరంగా ఉన్నాడు. మనం స్థిరంగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళం స్థిరంగా లేము, దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం. రూపానికి సారానికి ఎంత తేడా ఉన్నది. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందరికి పోదాం. ఒక యజమాని, ఒక పారిశ్రామికవేత్త 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1600 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అని పత్రికల్లో వస్తుంది. రూపం. సారం ఏమిటి? ఆ 1000 కోట్లు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయి అనే సారం. ఆ సారంలోకి పోదలుచుకోలేదు. ఈ 1600 మంది కార్మికులు రోజుకు 8 గంటలు పనిచేస్తే అందులో 4 గంటలో 5 గంటలో అదనపు శ్రమ, ఫలితం లేని శ్రమ, పెట్టుబడిదారులకు చేరే శ్రమ చేస్తే అందువల్ల ఆ యజమాని ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. యజమాని ఫ్యాక్టరీ పెట్టి కార్మికులకు జీతాలు ఇవ్వడం కాదు, కార్మికులే తమ నెత్తుటిని చెమట చేసుకొని యజమానిని పోషిస్తున్నారు, యజమానికి పెట్టుబడి ఇస్తున్నారు. తలకిందుల. అంటే మీరు ఇట్లా పోతే ఆయన, మీరు ఒకసారి ఇవాళ కాకపోతే రేపైనా ఎప్పుడైనా క్యాపిటల్ చదువుతారు, చదవండి. కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చాడు రూపానికి సారానికి. మనకది వినియోగపు విలువగా కనబడుతుంది. ఇది నాకు తినడానికి పనికొస్తుంది, ఇది నాకు రాసుకోవడానికి పనికొస్తుంది, ఇది నాకు కప్పుకోవడానికి పనికొస్తుంది అనే ఉపయోగపు విలువగా కనిపిస్తుంది. కానీ దాని లోపల నిక్షిప్తమై ఉన్నది మానవ శ్రమ. అది కనబడదు. రూపమే కనబడుతుంది కానీ సారం కనబడదు. ఈ రూపసారాల విభజనను అర్థం చేసుకోవాలంటే శాస్త్రం కావాలి. అంటే మనకు కనబడే విషయాల మీద మన చైతన్యం పెరగడానికి, మన అవగాహన పెరగడానికి, వాటిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోవడానికి సారం గురించిన చర్చ అవసరం. సారం గురించిన జ్ఞానం ఇచ్చేది శాస్త్రం. అది రాజకీయ ఆర్థిక శాస్త్రం. రాజకీయ ఆర్థిక శాస్త్రం ఎందుకు మనందరము తప్పకుండా అధ్యయనం చేయాలి? అది ఎందుకు ఒక పాఠాలుగా 80 ఏళ్లుగా అది పాఠంగా ఎందుకు పెడుతూ ఉన్నారంటే, అది చదివితే సమాజం అర్థమవుతుంది,
అది చదివితే సమాజ రూపాన్ని దాటి సారం లోపలికి పోయే వీలు కలుగుతుంది. సమాజం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన కలిగితే తప్ప మళ్ళీ మార్క్సే అన్నట్టు ఇప్పటిదాకా తత్వవేత్తలందరూ సమాజాన్ని వివరించారు, వ్యాఖ్యానించారు, వర్ణించారు. కానీ కావలసింది దాన్ని మార్చవలసి ఉంది. దానికి మార్చే బాధ్యత మనం తీసుకున్నాము, మార్చే ఒక చారిత్రక కర్తవ్యం మన మీద ఉంది అని అనుకుంటున్నాము. అందువల్ల రాజకీయ ఆర్థిక శాస్త్ర అధ్యయనం, ఏ శాస్త్రాధ్యయనమైనా తప్పనిసరి మార్క్సిస్టులుగా సామాజిక పరివర్తన సాధించదలుచుకున్న వాళ్ళంగా మనకు ఈ రాజకీయ ఆర్థిక శాస్త్ర అధ్యయనం తప్పనిసరి. రాజకీయ ఆర్థిక శాస్త్ర అధ్యయనం మనకి ఏం నేర్పుతుంది? ఒక 4-5 అంశాలు మాత్రం చెప్పి తర్వాత విషయంలోకి పోతాను. మొట్టమొదటిది, అది సమాజ సంక్లిష్టతను అర్థం చేస్తుంది మనకు. లేకపోతే సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు మనకు పైన చూస్తే అర్థం కావు. ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా, దీని వెనుక ఉన్నదేమిటి? ఇవాళ ప్రభుత్వం చేసిన ఒక నిర్ణయం, లేదా ఒక నాయకుడు ప్రకటించిన ఒక విధానం, ఒక సమాజంలో జరిగిన ఘటన, దీని వెనుక ఉన్నదేమిటి? సంక్లిష్టమైన ఈ ఘటన సాధారణమైనది కాదు, సంక్లిష్టంగా ఉన్నది. ఈ సంక్లిష్టతను ఎట్లా అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు రాజకీయ ఆర్థిక శాస్త్ర అధ్యయనం మాత్రమే సమాజ సంక్లిష్టతల గురించి మీకు వెలుగు ప్రసరింపజేయగలుగుతుంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అది ఒక్కటి మాత్రమే కాదు, రాజకీయ ఆర్థిక శాస్త్రం ఇవాళనే ప్రారంభం కాలేదు. ఇవాళ ఒక వర్తమానంలో ఉన్నాం, వర్తమానంలో అనేక అనుభవాలు పొందుతూ ఉన్నాం. కానీ ఈ వర్తమానానికి ఒక గతం ఉంది, ఈ వర్తమానం నుంచి ఒక భవిష్యత్తులోకి పోతున్నాము. కొడవటిగంటి కుటుంబరావు అనే ఒక నవలా కథా రచయిత గురించి మీరు పేరు వినే ఉంటారు. ఆయన ఒక కథలో ఒక మాట అన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే ఎక్కడికి పోతున్నామో తెలియదు. మనందరం ఎక్కడికో పోదలుచుకున్నాం, ఒక సమాజంలోకి పోదలుచుకున్నాం. నిన్న పావన నవజీవన బృందావన నిర్మాతలు అని పాడారు. మనం పావన నవజీవన బృందావన నిర్మాతలు అయ్యే యువకులం కాదలుచుకున్నాం. అయినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసుకోవాలి. పోదలుచుకున్నది మన గమ్యం నిర్దిష్టంగా ఉన్నది, స్పష్టంగా ఉన్నది. కానీ దాన్ని తెలుసుకోవడానికి చరిత్రలో ఎక్కడి నుంచి ఎన్నెన్ని కష్టాలు పడి ఒక ఆదిమ కమ్యూనిస్ట్ సమాజం, బానిస సమాజం, భూస్వామ్య సమాజం, పెట్టుబడిదారీ సమాజం, ఈ వరుసంతా సాగితే ఇది ఒక్కొక్కటి కొన్ని 100 ఏళ్ళు 1000 ఏళ్ళు సాగితే 2 లక్షల ఏళ్ల మానవ ప్రస్థానం. మానవ జాతి 2 లక్షల ఏళ్ల కింద పుట్టి 10,000 ఏళ్ల కింద వ్యవసాయం కనిపెట్టి 3,000 ఏళ్ల కింద ఇనుము కనిపెట్టి 300 ఏళ్ల కింద కంప్యూటర్ కనిపెట్టి ఇవాళ ఎక్కడికి వచ్చింది? ఈ విస్తారమైన మానవ జాతి ప్రస్థానం అంతా అర్థం చేసుకోవాలంటే మనం మార్చదలుచుకున్నాం కాబట్టి ఇది అర్థం చేసుకోక తప్పదు. రాజకీయ ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేయవలసిందే. రాజకీయ ఆర్థిక శాస్త్రం ఏ తేదీన ఏం జరిగింది అని శ్రీశ్రీ రాశాడు. తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయి చరిత్ర సారమని. అవి కాదు, తారీఖులు దస్తావేజులు అర్థం చేసుకోవడం కాదు. ఏ శక్తుల మధ్య ఘర్షణ జరిగింది, ఏ శక్తుల మధ్య ఘర్షణతో అభివృద్ధి సాధ్యమైంది, గెంతు సాధ్యమైంది, మానవ సమాజం పురోగమించింది, మానవ సమాజం ఎన్నెన్ని మలుపులు తిరుగుతూ పురోగమించింది. ఇది అర్థం చేసుకోవాలంటే రాజకీయ అర్థశాస్త్రం, చారిత్రక భౌతికవాదం కూడా దానిలో కలపవలసిందే, రాజకీయ అర్థశాస్త్రం చదవవలసిందే. అట్లాగే రాజకీయ అర్థశాస్త్రం ఎందుకు చదవాల్సి ఉన్నదంటే, మనకు ఇవాళ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పాలన ఈ 7 సంవత్సరాలుగా దేశానికే ఉక్కపోసినట్టుంది. దేశం అత్యంత దుర్భరమైన స్థితిని అనుభవిస్తున్నాను. మేధావులు, బుద్ధిజీవులను, ఎదురు చెప్పిన వాళ్లను, అసమ్మతివాదులను మీరు చూశారు. ఒక సామూహిక అత్యాచారం జరిగింది ఒక దళిత స్త్రీ మీద. రిపోర్ట్ చేయడానికి హత్రాస్లో ఉత్తరప్రదేశ్లో జరిగింది. రిపోర్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి ఒక రిపోర్టర్ బయలుదేరి వెళ్ళాడు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం అనే పేరు కింద ఆయన అరెస్ట్ చేశారు. ఒక జర్నలిస్టుకు తన పని చేసుకోవడానికి అవకాశం లేదు. 7 ఏళ్ళు అయింది, బెయిల్ లేదు, జైల్లో ఉన్నాడు. ఇంకా కేవలం
తన పని ఉద్యోగ ధర్మం నిర్వహించడానికి. అట్లా కవులు మేధావులు, ఉమర్ ఖలీల్ సంగతి మీకు తెలుసు, కన్నయ్య కుమార్ సంగతి మీకు తెలుసు. మీలో చాలామంది నిత్యం పత్రికలు చదువుతూ ఉంటారు. 7 సంవత్సరాలుగా ఈ దేశానికి ఉక్కపోసి ఉన్నది. 7 సంవత్సరాలుగా భారత సమాజం కొత్త ఆలోచనలు చేయడానికి వీల్లేని స్థితిలో, ప్రశ్నలు వేయడానికి వీల్లేని స్థితిలో, తాను అనుకున్నది నేరుగా నిర్భయంగా భావ ప్రకటన చేయలేని స్థితిలో ఉంది. ఈ స్థితి ఎందుకుంది ఇట్లా? ఒక వర్తమాన నిరాశ. ఈ నిరాశ ఎల్లకాలం ఉండదు. ఈ నిరాశ రేపు ఆశగా మారుతుంది. ఈ పరిణామాలు మారిపోతాయి అని అర్థం చేసుకోవడానికి రాజకీయ అర్థశాస్త్రం చదివితే ఇంతకన్నా క్రూరమైన, ఘోరమైన, దారుణమైన నియంతృత్వ పాలనలు కాలగర్భంలో కలిసిపోయాయి. వీళ్ళే మొదటి వాళ్ళు కాదు, వీళ్ళే చివరి వాళ్ళు కాదు. మానవ జాతి అత్యద్భుతమైన విజయాలు సాధించింది. ఇటువంటి ఎదుర్రాళ్లను తొక్కుతూ ముందుకు సాగింది అని అంటే వర్తమాన దుస్థితిలోంచి, నిరాశలోంచి ఆశ కల్పించుకోవడానికి. మార్క్సిజం అన్నిటికన్నా మించి ఆశావాదం. రాజకీయ అర్థశాస్త్రం చదివితే ఆ ఆశావాదం బలపడుతుంది. సమాజం ఎన్నెన్ని మార్పులు చెందుతూ వచ్చింది, రేపు ఇంకో మార్పుకు సిద్ధమవుతుంది. ఆ మార్పు మంచి మార్పు కావడానికి మన పాత్ర ఉండాలి, మనం అందులో భాగం కావాలి అనే ఒక అవగాహన ఇవ్వడానికి, అంటే సమాజ గమనం గురించి చైతన్యం కలగడానికి, మన పాత్ర గురించి చైతన్యం కలగడానికి. ఇవాల్టి దుస్థితి, ఇవాల్టి నిరాశ సంపూర్ణం కాదు, ఇది మాసిపోతుంది, ఇది చెరిగిపోతుంది. ఇవాల్టి అమావాస్య పోయి రేపు మళ్ళీ పున్నమి వస్తుంది. ఈ ఆశావాదం కోసం రాజకీయ అర్థశాస్త్రం చదవాలి. అంతేకాదు, ప్రతి రాజకీయ ఆర్థిక వ్యవస్థ, మనం ఇంతకుముందు చరిత్ర చెప్పాను, ఈ చరిత్ర క్రమంలో ప్రతి రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ఒక పుట్టుక, ఒక పెరుగుదల, ఒక మరణం ఉన్నాయి. అంటే ఇవాళ నేనే సర్వం సహా చక్రవర్తిని, నాకు ఎదురు లేదు అనిపించే పాలకులు కూడా గతంలో లాగానే అంతమైపోతారు. ప్రతి వ్యవస్థకు ఒక పుట్టుక, ఒక పెరుగుదల, ఒక మరణం ఉన్నాయి. ఈ వ్యవస్థ కూడా తాను ఎంత గొప్పదని చెప్పుకున్నప్పటికీ, తాను అప్రతిహతమని చెప్పుకున్నప్పటికీ ఇది అంతమైపోతుంది. ఇదొక్కటి మాత్రమే కాదు, రాజకీయ అర్థశాస్త్రం అనేక అంశాలు చేస్తుంది, అనేక రకాల మన ఆలోచనను వికసింపజేస్తుంది. మనందరము ఇవాళ సరుకులు వాడుతూ ఉన్నాం. ఇది ఒక సరుకు, ఇది ఒక సరుకు, ఇది ఒక సరుకు. ఈ సరుకులు ఎవరు తయారు చేశారు? వాళ్లకు ఫలితం అందిందా లేదా? దానివల్ల ఎవరు లాభం పొందారు? దీనిలో నిక్షిప్తమై ఉన్న మానవ శ్రమ ఎంత? దీనిలో నిక్షిప్తమై ఉన్న ప్రకృతి వనరులు ఏమిటి? ఈ ప్రకృతి వనరుల భాగం ప్రకృతికి దక్కిందా? ఈ మానవ శ్రమ భాగం మానవ శ్రమకు దక్కిందా? దక్కకుండా వీటిని ఎవరైనా కైంకర్యం చేశారా? ఎవరైనా దోపిడీ చేశారా? ఈ వ్యవహారాలన్నీ అర్థం చేసుకోవడానికి, అంటే మనం నిత్యము వాడే సరుకుల వెనుక ఉన్న మాయను, ఫెటిషిజం ఆఫ్ కమోడిటీస్ అన్నాడు మార్క్స్. సరుకులు మన మీద ఒక మాయాజాలం అమ్ముతూ ఉన్నాయి. సరుకు మనకు అవసరం, మన ఒక అవసరాన్ని తీరుస్తుంది అని కాకుండా దాన్ని మనం పూజించే స్థితి వచ్చింది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాడు అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాడు మనకు ఉచితంగా ఇస్తాను, 0% ఇంట్రెస్ట్ మీద ఇస్తాను, వాయిదాల మీద ఇస్తాను అని మనకు మప్పడం వల్ల వాడి సరుకుల అమ్మకం కోసం వాడి పని చేస్తున్నాడు. కానీ మనకు అది అవసరమా లేకుండా, సంబంధం లేకుండా, ఆలోచించకుండా మనం అవి కొంటూ ఉన్నాము. మధ్యతరగతిలో ఉన్న మీలో చాలామంది ఒక్కసారి ఇళ్లలో వెళ్ళి ఇంట్లో ఎన్ని సరుకులు ఉన్నాయో, ప్రతి సరుకు ఉపయోగం కోసమే ఉన్నదా, అవసరం కోసమే ఉన్నదా, ఎన్నాళ్ళకోసారి దాన్ని వాడుతూ ఉన్నాము, ఎందుకు అది కొన్నాము, ఒకసారి సమీక్షించుకొని చూడండి. ఈ సరుకుల మాయ అర్థం కావడానికి రాజకీయ అర్థశాస్త్రం చదవాలి. రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం తప్పనిసరిగా అసలు సమాజాన్ని మనం చూసే దృష్టి కోణాన్నే, దృక్పథాన్నే మార్చివేస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇవాళ ఉన్న పాలనా విధానం, పెట్టుబడిదారీ విధానం అమానవీయమైనదని, అమానుషమైనదని
క్రూరమైనదని, అసహజమైనదని తెలుసుకోవడానికి కూడా రాజకీయ అర్థశాస్త్రం, ఆ వివరాల్లోకి మళ్ళీ వస్తాను, రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం చెప్తుంది. మరీ ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా, అంటే బహుశా మీ తరం, మీలో 30లకు పెంచిన వాళ్ళు ఒకళ్ళిద్దరికన్నా ఎక్కువ కనబడడం లేదు నాకు, 20లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీ తరం బహుశా మీ అనుభవంలో కూడా అది వచ్చి ఉండదు. మీరు పుట్టడానికి 10 సంవత్సరాల ముందు సోవియట్ యూనియన్ అనే ఒక సమసమాజ దేశం ఉండేది. ఆ సమసమాజం కూలిపోయింది అనేక కారణాల వల్ల. అవి చర్చించడానికి మనకి ఇక్కడ సమయం లేదు. అది కూలిపోయిన తర్వాత మార్క్సిజం ఆధారంగా ఒక సమాజం ఏర్పడిన ఒక సమాజం కూలిపోయింది కాబట్టి మార్క్సిజానికి కాలం చెల్లింది కనుక పెట్టుబడిదారీ విధానమే ఎల్లకాలానికి ఉండబోతుంది అనే ఒక అవగాహన, ఒక ప్రచారం, ఒక అబద్ధం ఇవాళ ప్రపంచం మీద రాజ్యం చేస్తూ ఉంది. మీరందరూ ఆ అబద్ధం కొనసాగుతున్నప్పుడు పుట్టినవాళ్ళు. ఇది కాకుండా ఒక ప్రత్యామ్నాయం ఉంది, ఒక భిన్న సమాజం ఉంది, ఇంత దుర్మార్గంగా కొనసాగే సమాజంలో ఉండనక్కర్లేదు, ప్రత్యామ్నాయం ఉంది. దీనికి మార్గరెట్ థాచర్ గారు బ్రిటిష్ ప్రధానమంత్రిగా 1980లో ఉన్నవారు. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, టీనా అని ఒక మాట సృష్టించారు. ప్రత్యామ్నాయం లేదు, పెట్టుబడిదారీ విధానమే, పెట్టుబడిదారీ విధానపు అమానుషత్వమే, దుర్మార్గమే ఎల్లకాలానికి కొనసాగుతాయి. ఇది అబద్ధమని తెలుసుకోవడానికి, దీన్ని బద్దలు కొట్టడానికి, ఈ అబద్ధాన్ని కూలదోసి నిజాన్ని స్థాపించడానికి ప్రజల ప్రత్యామ్నాయం ఉన్నది. ప్రత్యామ్నాయం ఒక 70 సంవత్సరాల పాటు, ఒక 50 సంవత్సరాల పాటు ఒక దేశంలో అమలయ్యింది. మళ్ళీ ప్రపంచంలో సాధ్యమే, మరొక ప్రపంచం సాధ్యమే అని చెప్పడానికి రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం కావాలి. ఈ రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం, చారిత్రక భౌతికవాద అధ్యయనం అత్యవసరమే అయినప్పటికీ ఇన్ని వందల, మీరందరూ తప్పనిసరిగా రాజకీయ అర్థశాస్త్రం మీద, చారిత్రక భౌతికవాదం మీద కనీసం 1-2 పుస్తకాలైనా చదవాలని నా కోరిక. అవి చదివితే నేను ఇప్పుడు చెప్పిన దృక్పథం అంతా మీ దృష్టి పథం వికసించడం, మీకు ఇంతకాలము అవగాహన అయినవి ఎట్లా అసమగ్రమైనవి, ఇంకా సమగ్రమైన అవగాహన ఎట్లా వస్తుంది అని తెలియడం జరుగుతుంది. ఆ పాఠం చెప్పవలసిన సందర్భంలో మనం ఉన్నాం కానీ ఆ పాఠం చెప్పడం లేదు. దానికన్నా కొంచెం పక్కకు వెళ్ళి సమకాలీన ఘటనల మీద, మరీ ముఖ్యంగా ఏ భారత సమాజంలో అయితే మనం పనిచేస్తూ ఉన్నామో ఆ భారత సమాజపు ఆర్థిక వ్యవస్థ ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా సాగుతూ వచ్చింది, మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా ఎట్లా మారుతూ వచ్చింది, అది మార్కెట్ శక్తుల విజృంభణకు ఎట్లా దారితీసి ఆ మార్కెట్ శక్తులు మన మీద ఎటువంటి రాజ్యం చెలాయిస్తూ ఉన్నాయి, మార్కెట్ శక్తులు మన ఆలోచనలను, మన ఆచరణలను, మన నిత్య జీవితాన్ని, మన వ్యవహారాన్ని ఎట్లా శాసిస్తున్నాయి, ఇది అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మార్క్స్, మళ్ళీ మార్క్స్ను ఉటంకిస్తున్నాను, క్షమించాలి. మార్క్స్ చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గర ఎంగెల్స్ ఒక ఉపన్యాసం ఇచ్చాడు. ఏమిటి మార్క్స్ చేసిన, మార్క్స్ గొప్పతనం, మార్క్స్ ఘనత ఏమిటి? మన పత్రికల్లో అనేక సార్లు అచ్చయింది, ఎక్కడైనా దొరుకుతుంది, మీరు చదవండి. పెద్ద ఉపన్యాసం, ఆ ఉపన్యాసం అంతా నేను చెప్పబోవడం లేదు. 1-2-3 వాక్యాలు మాత్రం మీ దృష్టికి తెదల్చాను. మనిషి ఏం చేసినప్పటికీ కవిత్వం రాస్తాడా, సంగీతం సృష్టిస్తాడా, చిత్రరచన చేస్తాడా, భవన నిర్మాణం చేస్తాడా, విమానాలు నడుపుతాడా, ఓడలు నడుపుతాడా, ఏమైనా చేయవనండి, ఏ మనిషి అయినా మొట్టమొదట రోజుకు 2 పూటలు 3 పూటలు తినవలసి ఉంది. ఇది లేకుండా మిగిలినవి ఏమీ లేవు. కళా, శాస్త్ర, నైతిక పునర్నిర్మాణం అంతా కూడా ఏమీ లేదు మౌలికమైన ఉత్పత్తి అనేది లేకపోతే. ఉత్పత్తి అనేది లేకపోతే అంటే ఆహారోత్పత్తి కావచ్చు, నిత్యావసర సరుకుల ఉత్పత్తి కావచ్చు,
లేదా సేవల ఉత్పత్తి కావచ్చు. ఇవి లేకుండా మనిషి మనుగడే లేదు. కనుక మనిషి గురించి చర్చించే వాళ్ళు ఎవరైనా, మనిషి బాగు గురించి చర్చించే వాళ్ళు ఎవరైనా మొట్టమొదట ఉత్పత్తి దగ్గర ప్రారంభించారు. అందువలనే ఆర్థిక సంబంధాలే ప్రధానం, ఆర్థికమే కీలకం, ఆర్థికమే మూలం అని మనం అంటున్నామంటే ఈ ఉత్పత్తిని నిర్ణయించేది అర్థశాస్త్రం కాబట్టి, ఈ ఉత్పత్తి అనేదే ఆర్థిక శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఈ ఉత్పత్తి లేకుండా మానవ సమాజం లేదు. అయితే ఈ ఉత్పత్తి ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? మనందరము ఏం ఉత్పత్తిలో ఉన్నాము? మధ్యతరగతి ఏం ఉత్పత్తిలో ఉంది? బుద్ధిజీవులు, ఆలోచనా పరులు ఏ ఉత్పత్తిలో ఉన్నారు? వాళ్లకు ఉత్పత్తితో సంబంధం ఏమిటి? వాళ్ళు చేసే నిజానికి మానవ సమాజం అనేక రకాల శ్రమ విభజనలకు గురైంది. ఈ శ్రమ విభజనలకు గురిగాక ముందు పాత సమాజంలో చూద్దాం. ఆనాటి ఉత్పత్తి కేవలం ఆహార సేకరణ, ఎక్కడ ఆహారం దొరుకుతుందని వెతుకుతూ పోవడం, ఏ చెట్టు పండు విషపూరితము, ఏ చెట్టు పండు మధురం, ఏ చెట్టు పండు పోషకము అని గుర్తించడం, ఏ జంతువును ఎట్లా పట్టుకోవాలి, ఏ జంతువును ఎట్లా చంపాలి, ఏ జంతువును ఎట్లా తినాలి, ఎట్లా ఉడికించాలా, కాల్చాలా, పచ్చిదే తినాలా, ఇటువంటివి కూడా తెలియని మనుషులు ఉన్నారు, మానవ సమాజం ఉంది. అప్పుడు కూడా ఉత్పత్తి అనేది మనిషి ఒంటరి ప్రయత్నం కాదు. ఏ ఒక్కడు తనకు కావలసిన ఆహారాన్ని తానంతట తానే సృష్టించుకోలేడు. ఒక సామూహిక ఉత్పత్తి, సమాజం అంతా పాల్గొనే ఉత్పత్తి మాత్రమే సమాజానికి మళ్ళీ పనికొస్తుంది. ఒక జంతువును కొట్టాలంటే ఈ జంతువు నేను ఇటు నుంచి తరుముతాను, నువ్వు అటు నుంచి తరుము, నేను ఇటు నుంచి వల వేస్తాను, నువ్వు అటు నుంచి పొడు అనే ఒక ఇద్దరో ముగ్గురో నలుగురో 10 మందో ఒక సమూహం లేకుండా, నేను విత్తనాలు చల్లుతాను, నువ్వు నాగలి దున్ను, నేను పంట కోస్తాను, నువ్వు నూర్చు, అన్ని మానవ ఉత్పత్తి శ్రమలు తప్పనిసరిగా సామూహికమైనవి. ఈ సామూహిక ఉత్పత్తి క్రమంలో మనుషులు భాషను కనిపెట్టారు. ఇవాళ మనం ఇంత భాష మాట్లాడుతున్నామంటే నిజానికి మనుషులు కొన్ని వేల ఏళ్ల పాటు ఈ భాషను కనిపెట్టలేదు. కేవలం సంజ్ఞల ద్వారా, కేవలం సైగల ద్వారా తాము పనులు చేసుకున్నారు. ఆ తర్వాత కాలక్రమంలో నేను ఈ ఇట్లా చేతితో చూపెట్టడానికి ఈ మాట వాడతాను, చేయి ఇట్లా చూపెట్టడానికి ఈ మాట వాడుతాను అనే మాటల పొందిక, మాటల రూపొందడం జరిగి చివరికి ఇవాళకి మనం భాషకు వచ్చాం. అంటే ఇవాళ మనం భాష, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, కళలు అని చెప్పుకుంటున్నవన్నీ మౌలికంగా సామూహిక ఉత్పత్తి ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇది కొంతకాలం నడుస్తూ వచ్చాక ఉత్పత్తి చేయడానికి కొన్ని సాధనాలు అవసరం. అవి తొలి రోజుల్లోనైతే ఈటె కావచ్చు, కర్ర ముక్క కావచ్చు, లేదా రాతి ముక్క కావచ్చు. కాలక్రమంలో ఇనుమును కనిపెట్టిన తర్వాత దాన్ని కర్రకు చెక్కి నాగలి చేయడం కావచ్చు. అక్కడి నుంచి నానో టెక్నాలజీ దాకా ఉత్పత్తి సాధనాలు అనేక ఉన్నాయి. మానవ శ్రమ, ఉత్పత్తి సాధనము, ఇంతవరకు నేర్చుకున్న సాంకేతిక విధానము కలిసి ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తిని మనందరం అనుభవిస్తున్నాం. అయితే ఈ ఉత్పత్తి పంపిణీ ఎట్లా అవుతుంది? ఇది కూడా మళ్ళీ రాజకీయ ఆర్థికశాస్త్రం చెప్పే విషయం. భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ మళ్ళీ మనకు పునశ్చరణకు వస్తాయి కాబట్టి ముందుగా ఇవి మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఈ క్రమంలో మిగులు ఏర్పడి ఈ మిగులు మీద ఆధిపత్యం ఎవరిది అనే ఘర్షణలు జరిగి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు జరిగి మానవ సమాజం ఉత్పత్తి సాధనాల యజమానులు, ఉత్పత్తి సాధనాలను వినియోగించి శ్రమ చేసి ఫలితం తీసుకునేవాళ్ళు అనే 2 మహావర్గాలుగా విడిపోయింది. మధ్యలో మధ్యంతర వర్గాలు అనేక ఉండొచ్చు, దానికి సహాయపడే వర్గాలు, దీనికి సహాయపడే వర్గాలు ఉండొచ్చు. కానీ ఈ 2 మహావర్గాలే ప్రధానమైన వర్గాలు. ఇవాల్టికైనా ఈ సమాజంలో కులాంతరాలు ఉండొచ్చు, మతాంతరాలు ఉండొచ్చు, భాషాంతరాలు ఉండొచ్చు, ప్రాంతాంతరాలు ఉండొచ్చు. ఈ అంతరాలన్నిటికీ మధ్య ఉత్పత్తి ప్రధానమైనది, ఉత్పత్తి కీలకమైనది అనుకుంటే ఉత్పత్తి సాధనాల యజమానులెవరు, ఉత్పత్తి సాధనాల మీద శ్రామికులెవరు అనే ఒక విభజన రేఖ ఉంది.
ఏ ఆర్థిక వ్యవస్థనైనా పరిశీలించేటప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలు ఏమిటి, ఉత్పత్తి శక్తులు ఏమిటి, ప్రజలెవరు, ఆ ప్రజలకు ఎంత శ్రమ ఫలితం దక్కుతూ ఉన్నది అనేవి పరిశీలించకుండా ఆర్థిక వ్యవస్థ పరిశీలన సాధ్యం కాదు. అవి రూపంలో చాలా కనబడతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఫ్యాక్టరీ పెట్టినట్టు మనం అక్కడ ఆయన దగ్గరికి పోయి దేహి భిక్షాందేహి అని కూలి అడుక్కున్నట్టు కనబడుతుంది. వాస్తవానికి మనం ఇస్తూ ఉన్నాము, ఆయన తీసుకుంటూ ఉన్నాడు తలకిందుల సారము. ఇది అర్థం చేసుకోవడానికి రాజకీయ అర్థశాస్త్రం కావాలి. ఈ రాజకీయ అర్థశాస్త్ర నేపథ్యం నుంచి, రాజకీయ అర్థశాస్త్ర అవగాహన నుంచి ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనే ఒక పారిభాషిక అవగాహన చట్రం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం, నిజానికి భారతదేశం అనేది 1947 తర్వాత ఇది ఏర్పడింది, కానీ 47కు ముందు ఇటువంటి దేశం లేదు. బ్రిటిష్ వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత కూడా అంతకుముందు అయితే మహాసామ్రాజ్యాలు, శాతవాహన సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాలు ఏవి ఇవాళ ఉన్నంత భారతదేశాన్ని పాలించలేదు. వేరువేరు రాజ్యాల కింద, వేరువేరు స్థానిక ప్రభువుల కింద ఈ దేశం భారత ఉపఖండం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒకే మార్కెట్ కావాలి, అప్పటికి అది ఒక విస్తరిస్తున్న పెట్టుబడిదారీ విధానం కాబట్టి, సరుకుల ఉత్పత్తి ప్రారంభమైంది కాబట్టి, పారిశ్రామిక ఉత్పత్తి ప్రారంభమైంది కాబట్టి వాళ్ళు తమ సరుకులకు మార్కెట్ కోసము, తమ ముడి సరుకుల మార్కెట్ గాను ఈ దేశాన్ని ఏకం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. చేసే క్రమంలో కూడా వాళ్ళు 560 సంస్థానాలను స్వతంత్రంగా వదిలేశారు. ఇవాళ ఉన్న భారతదేశంలో 3/2 వంతులు మాత్రమే వాళ్ళు పాలించగలిగారు. 1 వంతు స్వతంత్ర రాజుల కిందనే ఉంది. కనుక భారత ఆర్థిక వ్యవస్థ అని మనం అంటున్నప్పుడు కూడా స్థూలంగా మనం భారత అంటున్నాం, కానీ భారత అనే దాంట్లో కూడా వేర్వేరు ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఇవాల్టికి పశుపోషణ దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్నది భారతదేశంలో. ఇవాల్టికి ఆహార సేకరణ దశలో ఉన్న సమాజం ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాల్టికి ఆహార సేకరణ దశలో ఉన్న తెగలున్నాయి. కనుక భారత ఆర్థిక వ్యవస్థ అని మనం అనే మాట స్థూలమైన మాట, అవగాహన చట్రం కోసం మాట తప్ప, దానిలోని సూక్ష్మ అంశాల్లోకి పోతే భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నదా అనే చర్చ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ భారత ఆర్థిక వ్యవస్థ చర్చలో మనం ప్రధానంగా ఇది వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి, ఒక 6-7 లక్షల గ్రామాలలో కోట్లాది ఎకరాల భూమి వ్యవసాయం కింద ఉన్నది కాబట్టి, కోట్లాది మంది రైతులు, చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, కొన్ని లక్షల మంది పెద్ద రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి, వ్యవసాయం ఏమిటి, ఈ దేశంలో వ్యవసాయ రంగ చరిత్ర ఏమిటి, వ్యవసాయం ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది, ఎట్లా మానవ అవసరాలు తీర్చడానికి తగిన ఉత్పత్తి చేసింది లేదా తగిన ఉత్పత్తి చేయలేదు, ఎందువల్ల తగిన ఉత్పత్తి చేయలేదు, ఉత్పాదకత ఎప్పుడు పెరిగింది, ఎట్లా పెరిగింది, ఈ చర్చ అంతా కూడా భారత ఆర్థిక వ్యవస్థ చర్చ అవుతుంది. ఆ వివరాల్లోకి కూడా అనేక పుస్తకాలు వచ్చున్నాయి. మీరు ఆసక్తి ఉంటే అవి చదువుకోవచ్చు, దానిలోకి పోదల్చలేదు. తర్వాత ఇంకా చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ రంగ చరిత్రను అధ్యయనం చేయడం భారత ఆర్థిక వ్యవస్థ చరిత్ర అధ్యయనానికి ఒక కీలక అంశం. మామూలుగా అర్థశాస్త్రంలో మీలో అర్థశాస్త్ర విద్యార్థులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజిస్తాను. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అంటారు. ప్రాథమిక రంగం అంటే భూమికి సంబంధించిన పనులు 7: వ్యవసాయం, గనులు, చేపల పెంపకం, ఇటువంటి అడవులు వంటివన్నీ కలిపి ప్రాథమిక రంగం. ఆ రంగపు చరిత్ర అధ్యయనం చేయాలి. రెండో రంగం పారిశ్రామిక రంగం. యంత్రాలు వచ్చిన తర్వాత, యంత్ర పరిశ్రమలు వచ్చిన తర్వాత, భారీ సరుకుల ఉత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు సరుకులను ఉత్పత్తి చేసే యంత్రాలు తయారవుతూ ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని పారిశ్రామిక రంగం అంటాం. పారిశ్రామిక రంగ చరిత్ర కూడా భారతదేశంలో, నిజానికి భారతదేశం మనం కుల వృత్తులను పరిశ్రమలని అనడం లేదు. వాటికి కులం పేరు పెట్టాము, వాటిని అంటరానివిగా చూసాము, వాటిని చిన్నచూపు చూసాము, వాటికి
మన హిందూ బ్రాహ్మణీయ ధర్మంలో తక్కువ స్థానం ఇచ్చాం. కానీ నిజానికి ఈ దేశంలో స్వతంత్ర పరిశ్రమలు అక్కడ ప్రారంభమయ్యాయి. ఒక వడ్రంగం పరిశ్రమ, ఒక కమ్మరం పరిశ్రమ, ఒక కుమ్మరం పరిశ్రమ, అటువంటి అనేక పరిశ్రమలు 16వ శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థే అతి ఎక్కువ పారిశ్రామికీకరణ పొందిన దేశం. కానీ పారిశ్రామిక విప్లవం ఇక్కడ రాలేదు. అనేక కారణాల వల్ల. ఆ కారణాల చర్చ కూడా ఇక్కడ సందర్భం కాదు. పారిశ్రామిక విప్లవం యూరోప్లో వచ్చింది, యంత్ర పరిశ్రమలు వచ్చాయి, అక్కడి నుంచి వాళ్ళు వలసవాదానికి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక రంగ వికాసం భారతదేశంలో ప్రారంభమైంది. 1850ల నుంచి 1840ల నుంచి ఇక్కడ పరిశ్రమలు నెలకొని వికసించడం ప్రారంభమైంది. దాదాపు 200 సంవత్సరాల పారిశ్రామిక రంగ చరిత్ర ఉంది. అది కూడా భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన అంశం. ఎందువల్లంటే ఇవాళ మనం వాడే సరుకులలో, తినే ఆహార పదార్థాలను వ్యవసాయం ఉత్పత్తి చేస్తుంది కావచ్చు, కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం వాడే అనేక, పొద్దున లేవగానే వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి, టూత్పేస్ట్ దగ్గర నుంచి, పడుకునేటప్పుడు పెట్టుకునే దోమల మందు దాకా అన్నీ పారిశ్రామిక ఉత్పత్తులు. అంటే పారిశ్రామిక రంగం మన జీవితాన్ని సంపూర్ణంగా శాసించే ఒక స్థితికి చేరుకున్నది. ఇది ఎవరు తయారు చేస్తున్నారు, ఈ లాభాలు ఎక్కడికి పోతున్నాయి, ఆ చర్చ కూడా మనకు సమయం ఉంటే పోదాం. కానీ ఈ పారిశ్రామిక రంగ చరిత్ర ఏమిటి, ఈ పారిశ్రామిక రంగ పరిధి ఏమిటి, ఈ పారిశ్రామిక రంగం ఎట్లా ఆవిర్భవించింది, ఎట్లా వికసించింది, ఇది కూడా భారత ఆర్థిక వ్యవస్థ చర్చలో చాలా ముఖ్యమైన అంశం. ఇవి రెండు అయిన తర్వాత అర్థశాస్త్రంలో తృతీయ రంగం, టెర్షరీ సెక్టర్ అని ఒకటి ఉన్నది. సేవా రంగం అంటారు. అందరూ వ్యవసాయ రంగంలోనే లేరు, అందరూ పారిశ్రామిక రంగంలోనే లేరు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. విద్యా శిక్షణ అనే పని ఉంది, పాలన అనే పని ఉంది, ఒకరిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా చేసే పని ఉంది. రవాణా చేయడానికి అవసరమైన కారునో బస్సునో పారిశ్రామిక రంగం ఇవ్వచ్చు. కానీ ఒక మనిషి మానవ శ్రమ ఈ బస్సును వాడి, ఈ కారును వాడి మనుషులను ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకుపోవాలి కదా. అంటే ఇటువంటి సేవలు చాలా ఉన్నాయి. పాత సమాజంలో కూడా సేవలు ఉన్నాయి. పాత సమాజంలో బట్టలు ఉతికే సేవ ఉంది, గడ్డం చేసే సేవ ఉంది, మనుషులను మోసుకుపోయే సేవ ఉంది. అటువంటి సేవలన్నీ ఉన్నాయి. ఆ సేవలన్నింటినీ మనం కించపరిచాం, ఆ సేవలన్నింటినీ నీచ వృత్తులుగా చూసాం, భారత సమాజం చూసింది. కానీ ఇప్పుడు అటువంటి సేవలే ఒక ఉద్యోగాలుగా, సేవా రంగం, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పర్సనల్ సర్వీసెస్, ఏవియేషన్, విమానయానం, నౌకాయానం, ఇటువంటి ఒక 15-16 ప్రధానమైన సేవలు, కొన్ని డజన్ల ఇతర సేవలు. ఈ సేవలన్నింటినీ, వీటిలో ప్రధానమైనది మీలో చాలామంది విద్యార్థులు కాబట్టి విద్యారంగం కూడా ఒక సేవ. అది వ్యవసాయ రంగం కాదు, అది పారిశ్రామిక రంగం కాదు. ఇవాళ దాన్ని, విద్యారంగాన్ని పారిశ్రామిక రంగంగా చూడాలి అనే ఒక ప్రయత్నం చాలా రోజులుగా, దీన్ని లాభ నష్టాల లెక్కలు చూడాలి, దీన్ని కూడా పరిశ్రమలాగా చూడాలి అని చాలామంది రాస్తూ ఉన్నారు. కానీ విద్యారంగం కూడా ఒక సేవారంగం, పాలనా రంగం ఒక సేవారంగం. ఇటువంటి సేవారంగంలో ఎవరున్నారు? వాళ్ళు ఉద్యోగస్తులు, ఉద్యోగ ధర్మం చేస్తున్నారు. కానీ వాళ్ళు వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, ఆ రంగాలలో పనిచేస్తున్న వాళ్లకు అవసరమైన సేవలు అందిస్తారు. ఒక బ్యాంకు ఉన్నదంటే పారిశ్రామిక రంగ కార్మికులకు, యజమానులకు, వ్యవసాయ రంగ రైతులకు తన సేవలు అందిస్తుంది. అట్లా సేవారంగం అనేది మూడో రంగంగా, మొదటి 2 రంగాలలో పనిచేసే మనుషులకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఇవాళ ఆ సేవారంగం విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయిందో ఆ కారణాల దగ్గర కూడా వస్తాను. ఆ సేవారంగం గురించి కూడా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ 3 వలస పాలన వచ్చిన తర్వాత, అంటే 1600లో మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు, లేదా అదే దానికి కొద్ది అటు ఇటుగా
డిస్టర్బెన్స్ అవుతుందండి. కామ్రేడ్స్, మిత్రులారా, నాకు తెలుసు ఈ విషయం కొంచెం జటిలమైనది. ఇవాళ విద్యార్థి రంగం ఎట్లా తయారైందంటే 40 నిమిషాల క్లాసును కూడా వినలేని ఒక స్థితి, ఆ టీచర్లు సరిగ్గా చెప్పని స్థితి. 40 నిమిషాలే మన క్లాస్ ఉండేది. ఆ 40 నిమిషాలు కూడా సెల్ ఫోన్ తెరుచుకొని దాంట్లో అనేక వికృత క్రీడలు, వాటి గురించి కూడా మాట్లాడతాను, చూడడం, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం. ఈ లోప 40 నిమిషాల్లో పాఠం అయిపోతుంది, టీచర్ దిగి వెళ్ళిపోతాడు. అట్లా మన విద్యారంగం తయారైంది. కానీ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్లో ఉన్న వాళ్లకు అటువంటి విద్యార్థులతో పోలిక లేదు, ఉండకూడదు. మనం ఈ సంస్థను ఎంచుకున్నామంటేనే ఈ సంస్థ భగత్ సింగ్ ఆశయాలతో ప్రారంభించి ఒక 80 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యార్థి యువజనులలో చైతన్యం నింపడానికి, సామాజిక పరివర్తన కార్యాచరణలో వాళ్ళను భాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంత పెద్ద బాధ్యత మాకు అక్కర్లేదు, మేము మామూలుగా అనేక మంది మనుషులు పుట్టి గిట్టి నట్టే మేము కూడా పోతాము అనుకుంటే రానే అక్కర్లేదు ఇక్కడికి. ఎందుకు ఇవాళ చంద్రరాజేశ్వరరావు గారి పేరు ఎప్పుడో 80 ఏళ్ల కింద ఆయన ఈ కొత్తపట్నంలో ఈ పని చేశాడని ఎందుకు చెప్పుకుంటున్నాం? చరితార్థులైతే. మీరు చరితార్థులు కాదలుచుకున్నారా, కాదలుచుకోలేదా? మీ ముందరే ఉంది. నిన్ననే మాదాల రవి మీకు పాడి వినిపించాడు. కొందరు ఫకీర్లకి, షికార్లకి, పుకార్లకి నిబద్ధులు, కొందరు పావన నవజీవన బృందావన నిర్మాతలు. మీరు అది కాదలుచుకున్నారా, ఇది కాదలుచుకున్నారా? మీ చేతుల్లోనే ఉంది. ఒక పాఠం వినడమా వినకపోవడం అనేది మీకు బహుశా మీకు అలవాటై ఉన్న ఒక పద్ధతి వల్ల ఉన్నది కావచ్చు. కానీ ఇది తప్పకుండా వినవలసినది అని మీరు సంకల్పం చెప్పుకుంటున్నారా లేదా? అది ప్రధానమైన అంశం. క్షమించాలి, పాఠం మధ్యలో ఇట్లా ఆపి ఇంకొకరు వచ్చి మిమ్మల్ని పాఠం వినమని బలవంత పెట్టడము, నేను బలవంత పెట్టడం, ఇవి నాకు ఎప్పుడూ అలవాట్లేదు. 40 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను, కానీ ఇది ఎప్పుడు రాలేదు. ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్లో అది రావడం దురదృష్టకరం. ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. భారత ఆర్థిక వ్యవస్థను ఎట్లా చూడాలి అని ఒక అవగాహన చట్టం ఏర్పరచుకున్న తర్వాత కొంత చరిత్ర, వలస పాలన కాలంలో ఏం జరిగింది, వలస పాలన అయిపోయిన తర్వాత అది ఎక్కువ మాట్లాడుకోనక్కర్లేదు. ఎందుకంటే అదే ఒక 1600లో ఇంగ్లీష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వలసవాదులు ఈ దేశంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి వాళ్ళ మధ్య యుద్ధాలు జరిగి చివరికి ఇంగ్లీష్ వాళ్ళకి అధికారం వచ్చి 1757లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారం వచ్చినప్పటి నుంచి, లేదా 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ రాణి నేరుగా అధికారం తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు కేవలం ఈ దేశంలో తమ సైన్యాన్ని పెట్టడము, తమ పాలన నిర్వహించడము మాత్రమే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా మార్పులు చేశారు. ఈ దేశ వ్యవసాయ రంగంలోకి వాణిజ్య పంటల ప్రవేశం, నీలిమందు లాంటి పంటల ప్రవేశం చేశారు. వ్యవసాయ రంగాన్ని మార్చారు. అంతవరకు భూ యాజమాన్యం మీద ఒక పద్ధతి ఉన్నదా? గ్రామం మొత్తానికి యాజమాన్యం ఉందా? ఒకవేళ భూమి చేసుకునే వాళ్ళకి క్రయ విక్రయాధికారం ఉందా? మన దగ్గర సరైన ఆధారాలు లేవు. కానీ 1793లో కార్న్వాలిస్ మొదటిసారి సర్వే సెటిల్మెంట్ ప్రారంభించాడు. భూమి కొందరి పేర్ల మీద రాయడం ప్రారంభించాడు. జమీందారీ వ్యవస్థను ప్రారంభించాడు.
వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు కొంతమందికి రాయడం. అట్లా వ్యవసాయ రంగాన్ని వలస పాలన లోతుల నుంచి మార్చివేసింది. పారిశ్రామిక రంగం నేను ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళు పెట్టుబడి పరిణామ దశల్లో మొదట వర్తక పెట్టుబడిగా ఉంది. వాళ్ళు ఇక్కడ కేవలం ఇక్కడి ముడి సరుకులు కొనుక్కోపోవడానికి, వాళ్ళ సరుకులు ఇక్కడ అమ్మడానికి మాత్రమే వచ్చారు. ఆ తర్వాత అది పారిశ్రామిక పెట్టుబడిగా మారింది. ఆ రోజుల్లో ఇక్కడ పరిశ్రమలు పెట్టడం కూడా ప్రారంభించారు. ఇక్కడి పరిశ్రమలకి తమ ముడి సరుకులు అమ్మడం, తమ పరికరాలు అమ్మడం ప్రారంభించారు. అట్లా భారత పారిశ్రామిక వ్యవస్థలో కూడా వాళ్ళ జోక్యము, దానివల్ల అది అభివృద్ధి చెందడము జరిగింది. దానికన్నా ముఖ్యంగా సేవా రంగంలో భారతదేశంలో ఇవాళ ఉన్న అనేక సేవా రంగాల కల్పన, లేకపోతే అంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థ లేదు, ఇన్సూరెన్స్ వ్యవస్థ లేదు, విద్యా వ్యవస్థ కూడా పాత రోజుల ఆశ్రమ విద్య అది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే, శూద్రులు వినకూడదు, శూద్రులు వింటే చెవుల్లో సీసం పోస్తామన్న విద్యా విధానం మన దగ్గర ఉండేది. కానీ మెకాలే వచ్చిన తర్వాత ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఒక సేవా రంగంలో ఒక కీలకమైన మలుపు. ఒక చట్ట వ్యవస్థను, ఒక ఇండియన్ పీనల్ కోడ్ రాశారు, ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రాశారు, ఒక ఎవిడెన్స్ యాక్ట్ రాశారు, కోర్టులు పెట్టారు, విశ్వవిద్యాలయాలు పెట్టారు. విద్యా న్యాయ వ్యవస్థలలో సేవా రంగాన్ని పెంచారు. అందువల్ల 1857 తర్వాత 1600 నుంచి అనుకోవచ్చు, లేదా 1757 నుంచి అనుకోవచ్చు, 1857 తర్వాత నిర్దిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ అనేక మార్పులు చెందింది. దానికి వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పులకు మాత్రమే కాదు, సామాజిక వ్యవస్థలో, పాలనా రంగంలో, న్యాయ వ్యవస్థలో జరిగిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా భారత ప్రజానీకం వీరోచితమైన పోరాటం చేసింది. ఒక జాతీయోద్యమం నడిచింది. ఈ వలస పాలన మాకొద్దు అనే ఒక ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమ ఫలితంగా 1947 ఆగస్టు 15న అధికార మార్పిడి జరిగింది. అధికార మార్పిడి జరిగేటప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఇంతకాలము ఈ ఆర్థిక వ్యవస్థ మీద, ఈ పాలనా వ్యవస్థ మీద, ఈ సైనిక వ్యవస్థ మీద, ఈ సమాజం మీద సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి ఉన్న పట్టు సడలిపోతుంది, వాళ్ళను పంపించేస్తాము, ఇంకా వాళ్ళ పరిశ్రమలు ఉండవు, వాళ్ళ విద్యారంగం ఉండదు, వాళ్ళ న్యాయ వ్యవస్థ ఉండదు, వాళ్ళ పాలన ఉండదు, మన పాలన మనం చేసుకు, స్వయం పాలన, స్వరాజ్యం నా జన్మకు అన్నాడు తిలక్ అని మనం అనుకున్నాం. కానీ 47 ఆగస్టు 15 తర్వాత సైన్యం రూపంలో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, పాలన రూపంలో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కొనసాగాయి. అందువల్ల ఆర్థిక వ్యవస్థలో బ్రిటిష్ పాలన కొనసాగుతూ వచ్చింది. బ్రిటన్ మాత్రమే కాదు, ఇతర అనేక దేశాలు కూడా వాళ్ళ పెట్టుబడులు ప్రవేశించడం, వాళ్ళ సరుకులు ప్రవేశించడం, భారత ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళ పట్టు కొనసాగుతూ వచ్చింది. అందువల్లనే రాజ్యాంగ రచనా క్రమంలో, రాజ్యాంగం పూర్తి అయిపోయిన తర్వాత ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉపన్యాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, మనం రాజకీయ స్వాతంత్ర్యం సాధించాము, ఒక మనిషికి ఒక ఓటు అనే ప్రజాస్వామిక సూత్రం సాధించాము, కానీ ఆర్థిక స్వాతంత్ర్యం సాధించలేదు, ఆర్థిక సమానత్వం సాధించలేదు. ఆర్థిక సమానత్వం వచ్చే వరకు ఒక మనిషికి ఒక ఓటుకు అర్థం లేదు. అది నిజానికి ఇవాళకి కూడా మనం మళ్ళీ ఆలోచించవలసిన ఒక ఉపన్యాసం. నిజంగా ఇవాళైనా ఆయన ఆ మాటని 1949 నవంబర్ 26 నాడు అన్నాడు ఆ మాట. ఆయన 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ మాట ప్రతిధ్వనిస్తూ ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థలో అవే లోపాలు, ఆయన ఏ లోపాలు చూపెట్టున్నాడో అవే లోపాలు కొనసాగుతున్నాయి. అవే లోపాలు కొనసాగడం మాత్రమే కాదు, రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. మీలో కొందరైనా రాజనీతి శాస్త్రం చదివి ఉంటారు. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో 38, 39 అధికరణాలు ఉన్నాయి. ఆ అధికరణాలు భారతదేశంలో సమాజానికి దారి తీసే ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాము, అసమానతను పెంచి పోషించే ఆర్థిక వ్యవస్థ బలపడకుండా చూస్తాము అని అనేక గొప్ప ఉదాత్తమైన వాగ్దానాలు చేశారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత క్రమం
ఈ రాజ్యాంగ ఆదర్శాలకు లోబడి జరగలేదు. రాజ్యాంగ ఆదర్శాలలో కూడా మరీ ముఖ్యంగా ఆదేశిక సూత్రాలలో రాసినవి. అందుకే రాసినప్పుడు ఏమన్నారంటే మిగిలినవన్నీ ఖచ్చితంగా పాటించమని అడగొచ్చు, కానీ ఆదేశిక సూత్రాలు మాత్రం నాన్ జస్టిసయబుల్ అనాలి. అంటే ఇవి ఎందుకు అమలు చేయవని కోర్టుకు పోవడానికి వీల్లేదు అని ఆదేశిక సూత్రాలకు ఒక కాలు బంధం వేశారు, ముందరి కాలు బంధం వేశారు. వాటిని అడగడానికి వీల్లేదు. ఒక్కసారి ఆదేశిక సూత్రాలు చదివితే ఈ దేశంలో సోషలిజం అవి సక్రమంగా అమలైతే సోషలిజం వస్తుంది అని అనిపిస్తుంది. నిజానికి ఆ రోజుల్లో మొదటి తరం భారత పాలకులు 1947 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు తేవడానికి కొంత ప్రయత్నాలు చేశారు. అసలే ప్రయత్నాలు చేయలేదని కూడా అనడానికి వీల్లేదు. నెహ్రూ గారు పెట్టుబడిదారీ విధానంలో కొంత మంచి ఉంది, ఆయన సోషలిజంతో ప్రభావితమయ్యాడు, సోవియట్ యూనియన్తో ప్రభావితమయ్యాడు. స్పానిష్ అంతర్యుద్ధంలో 1936లో భారతదేశం నుంచి కమ్యూనిస్టులకు అనుకూలంగా, ప్రగతిశీల శక్తులకు అనుకూలంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఒక ఇంటర్నేషనల్ బ్రిగేడ్ను పంపించడంలో ఆయన ముందున్నాడు. కనుక సోషలిస్టు ఆర్థిక సూత్రాలు కొన్ని ఈ దేశంలోకి తీసుకురావాలి, సమాజం స్థాపించాలి అని అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఆయన చాలా చిత్రమైన మనిషి, పెట్టుబడిదారీ విధానంలో కూడా కొంత మంచి ఉంది అని అనుకున్నాడు. ఆయన తనను తాను నేను నాస్తికుణ్ణి అనను, ఆస్తికుణ్ణి అనను, అజ్ఞేయవాదిని, అంటే ఉందా లేదా చెప్పలేను అంటాను అన్నాడు. కానీ చనిపోయేటప్పుడు మాత్రం నా చితాభస్మాన్ని అన్ని నదులలోనూ చల్లండి అని హిందూ బ్రాహ్మణీయ సూత్రం చెప్పిపోయాడు. కనుక ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి చాలా చాలా చర్చనీయం. ఆయన ఈ రెండూ కలిపి పెట్టుబడిదారీ విధానంలోని మంచిని, సోషలిజంలోని మంచిని కలిపి ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఈ దేశంలో స్థాపిస్తాను అన్నాడు. కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏమీ లేదు, మూడో మార్గం ఏమీ ఉండదు, రెండే మార్గాలు. అయితే అది కావాలి లేదా ఇది కావాలి, దాంట్లో కొంత దీంట్లో కొంత కలుపుతాను అని. నిజానికి ఇటువంటి ప్రయత్నాలు చాలామంది చాలాసార్లు చేశారు. అక్బర్ స్వయంగా హిందూయిజంలో మంచి ఉంది, ఇస్లాంలో మంచి ఉంది, రెండిటిని కలిపి దీన్నే ఇలాహీ చేస్తాను అన్నాడు. దీన్నే ఇలాహీ చరిత్రలో మిగిలిపోయింది తప్ప ఎవరు పాటించలేదు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే అయిపోయి పెట్టుబడిదారీ విధానానికే ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. కానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వల్ల, సోషలిస్టు ఆదర్శాల వల్ల జరిగిన ఒక మేలేమంటే ప్రభుత్వ రంగం అనేది ఒకటి ఏర్పడింది. ఈ దేశంలో అనేక పరిశ్రమల్లో, అనేక సేవా రంగాలలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడడం ప్రారంభమైంది. దీన్ని ప్రభుత్వ రంగం అనడం కూడా వాస్తవం కాదు, నిజానికి ఇది ప్రజారంగం. ఇంగ్లీష్లో అయితే పబ్లిక్ సెక్టర్ అన్నారు. ప్రజలకు చెందిన ఆస్తిని, ప్రజల నెత్తురు చెమటగా మారి పెట్టుబడిగా మారిన దాన్ని, ప్రభుత్వం దగ్గర పన్నుల రూపంలో పోగైన దాన్ని పెట్టి పరిశ్రమలు నిర్వహించారు. ఆ పరిశ్రమల్లో సామాజిక న్యాయం అమలయ్యేటట్టుగా రిజర్వేషన్ల పద్ధతి పెట్టారు. ఉద్యోగ కల్పన కోసమే పరిశ్రమలు పెట్టారు. సమాజానికి అవసరమైన సరుకులను ఉత్పత్తి చేశారు. ప్రభుత్వ రంగం అభివృద్ధి చెందింది. కానీ ఈ మిశ్రమ ఆర్థిక విధానము, ఈ సోషలిస్టు తరహా అభివృద్ధి, ఈ ప్రభుత్వ రంగ అభివృద్ధి అన్నీ కూడా 80ల నుంచి తూట్లు పొడవడం ప్రారంభమైంది. 1947 నుంచి 50 నుంచి ప్రణాళికాబద్ధ అభివృద్ధి పేరుతో 5 పంచవర్ష ప్రణాళికల పేరుతో సాగుతూ వచ్చిన ప్రజానుకూల, ఎంతో కొంత ప్రజానుకూల అభివృద్ధి. ఈ మధ్యలో బ్యాంకుల జాతీయకరణ అన్నారు. బ్యాంకులు పెద్దవాళ్లకు, సంపన్నులకు, పెట్టుబడిదారులకు మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. పేదలకు ఇవ్వాలి, మధ్యతరగతికి ఇవ్వాలి, వ్యవసాయ రంగానికి ఇవ్వాలి, అందువల్ల వాటిని జాతీయకరణ చేస్తున్నాం అన్నారు. భారతదేశంలో విదేశాల పేటెంట్ల వల్ల భారతదేశంలో సరుకుల ఉత్పత్తికి, సరుకుల అమ్మకాలకు విఘాతం ఏర్పడుతున్నది. అందువల్ల ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ అనేది రావాలి అని తెచ్చారు. ఒక సరుకు తయారు చేసే కంపెనీ, పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు ఆ సరుకు మీద తన ఇష్టం వచ్చినట్టుగా ధరలు నిర్ణయించడానికి వీల్లేదు, గుత్తాధిపత్య ధరలు నిర్ణయించడానికి వీల్లేదు అని ఎంఆర్టీపీసీ యాక్ట్, మోనోపలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ తెచ్చారు. అటువంటి అనేక ప్రగతిశీల మార్పులు 1947 నుంచి 80ల దాకా జరుగుతూ వచ్చాయి. 81లో
భారత ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద కుదుపు తగిలింది. 81 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో విపరీతంగా దిగుమతులు పెరిగిపోవడము, ఎగుమతులు తగ్గిపోవడము, మనం ఎగుమతి చేసిన సరుకులు విదేశాలు, అప్పటికి సోవియట్ యూనియన్ ఉండేది కాబట్టి సోవియట్ యూనియన్ మాత్రమే కొనేది, ఇతర దేశాలు కొనకపోవడము, అందువల్ల మన దగ్గర తగినంత విదేశీ మారక ద్రవ్యం లేకపోవడము, ఈ విదేశీ మారక ద్రవ్యం కోసం వెంపర్లాడడం, ఇటువంటి ఒక స్థితిలో 81లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని ఒక ప్రపంచ ద్రవ్య సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు. దాని దగ్గరికి భారత ప్రభుత్వం అప్పు కోసం పోయింది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అప్పటికి. భారత ప్రభుత్వం అప్పు కోసం పోయింది. అప్పు కోసం పోతే అప్పటికే వాళ్ళు ఒక విధానం తయారు చేసుకుని ఉన్నారు. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. అంటే మీ వ్యవస్థను సర్దుబాట్లు చేస్తే తప్ప మేము రుణం ఇవ్వము. ఏమి సర్దుబాట్లు చేయాలి? మీ ఆర్థిక వ్యవస్థను మార్చవలసి ఉన్నది. మీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి పెద్దపీట ఉన్నది, దాన్ని మార్చండి, ప్రైవేటీకరించండి. మీ ఆర్థిక వ్యవస్థలో పేటెంట్ల మీద, బయటి దేశాల పేటెంట్ల మీద చాలా ఆంక్షలు ఉన్నాయి, వాటిని తగ్గించండి. మీ ఆర్థిక వ్యవస్థలో గుత్తాధిపత్య రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మీద ఆంక్షలు ఉన్నాయి, వాటిని తొలగించండి. ఇటువంటి అనేక షరతులతో కూడిన అప్పు, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్ 81లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. అక్కడి నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావడం ప్రారంభమైంది. 84లో ఆమె హత్య జరిగింది. 85లో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతాను, కంప్యూటరీకరిస్తాను, చాలా పెద్ద మాటలు మాట్లాడి ఆ క్రమంలో అప్పటిదాకా భారతదేశంలో ఏమనుకునేవాళ్ళం అంటే, ఏదైనా మనం ఉత్పత్తి చేయాలి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే దానికి అనవసరంగా విదేశీ మారక ద్రవ్యం చెల్లించవలసి వస్తుంది, అందువల్ల మనం ఉత్పత్తి చేయగలిగిన సరుకులే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలి, విదేశాల సరుకులు దిగుమతి చేసుకోవలసి ఉంటే అవి ఏమిటో చూసి ఆ సాంకేతిక విధానాన్ని పరీక్షించి మనమే అభివృద్ధి చేసి మనం దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటారు. దిగుమతులకు ప్రత్యామ్నాయాలు కనిపెట్టాలి అనే విధానం ఉండేది. రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరాలుగా సాగుతున్న ఆ విధానాన్ని రద్దు చేసి, ఇక నుంచి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అవసరం లేదు, ఇంపోర్ట్ లిబరలైజేషన్ కావాలి, దిగుమతుల సరళీకరణ జరగాలి అని ప్రారంభించారు. 81లో వ్యవస్థాత్మక సర్దుబాట్లు మొదలయ్యాయి. 85లో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ రద్దయిపోయి ఇంపోర్ట్ లిబరలైజేషన్ మొదలైంది. దానితో 4-5 సంవత్సరాలలోనే భారత ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే కొన్ని సరుకులు నిజంగానే మనం దిగుమతి చేసుకోక తప్పని ఉంటాయి, ఆ దేశాలలో మాత్రమే ఉత్పత్తి అయినవే, కానీ దానికి ప్రత్యామ్నాయమో దాని అవసరం తీర్చేదో మనం చేయలేమా? ఉదాహరణకు బెల్జియం గ్లాస్ అంటారు, స్విస్ వాచ్ అంటారు, జపనీస్ కార్ అంటారు. అవి ఆయా దేశాలలో ఒక సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసి అద్భుతమైన నైపుణ్యంతో, నాణ్యతతో వాళ్ళు తయారు చేశారు. మనం అంత నాణ్యతతో చేయకపోవచ్చు, మన పారిశ్రామిక వ్యవస్థ అంత బలమైనది కాకపోవచ్చు, కానీ దానికి ప్రత్యామ్నాయాలు కనిపెట్టలేమా? దానికి అదే అవసరాలు తీర్చే సరుకులను మనం తయారు చేయలేమా? చేయనక్కర్లేదు, మనం దిగుమతి చేసుకుంటే సరిపోతుంది అని ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఒక ఆలోచన ధోరణి. అట్లా చివరికి బాల్ పాయింట్ పెన్నులు, పెన్సిళ్ళు కూడా దిగుమతి చేసుకునే దగ్గరకు వచ్చాం. ఇవి మనం తయారు చేయలేమా? మనం తయారు చేయలేని సరుకులు కొన్ని ఉండొచ్చు, తయారు చేయగలిగిన సరుకులు కూడా అనేక రకాల సరుకులు దిగుమతి చేసుకోవడం ప్రారంభమై 89-90 వచ్చేటప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వారం రోజుల దిగుమతి బిల్లు చెల్లించడానికి డబ్బులు లేని స్థితికి చేరింది. 1990 జనవరి నుంచి 1990 డిసెంబర్ వరకు ఈ 10-12 నెలల కాలంలో దిగుమతులేమో వస్తూ ఉన్నాయి, ప్రవాహంలాగా వచ్చి పడుతూ ఉన్నాయి. మన ఎగుమతులు అంతగా లేవు కాబట్టి మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేదు, వస్తున్న దిగుమతులకు మనం డబ్బులు చెల్లించడానికి అవకాశం లేదు. ఏం చేయాలి? వచ్చే వారం దిగుమతికి డబ్బులు చెల్లించడం ఎట్లా అనే దాంట్లో
ఈలోగా రాజకీయ రంగంలో చాలా మార్పులు జరిగాయి. రాజకీయ రంగంలో రాజీవ్ గాంధీ గారు హత్యకు గురయ్యారు. విపి సింగ్ గారు అధికారంలోకి వచ్చి, చంద్రశేఖర్ గారు అధికారంలోకి వచ్చారు. అనేక మంది మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న ఒక 200 టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు తాకట్టు పెడితే మనకు విదేశీ మారక ద్రవ్యం వచ్చింది. ఆ విదేశీ మారక ద్రవ్యంతో ఆ దిగుమతుల బిల్లు కట్టడం జరిగింది. అందువల్ల ఇక తక్షణ తాత్కాలిక పరిష్కారాలు కాదు, శాశ్వత పరిష్కారం కావాలి, నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెడతాం అని కొత్తగా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 1991 మేలో, సరిగ్గా 30 సంవత్సరాల కింద ఈ నూతన పారిశ్రామిక విధానాలు, నూతన ఆర్థిక విధానాలు, వాటిని మించి ఎల్పిజి అనే మాట మీరు వినే ఉంటారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానాలు ప్రవేశపెట్టారు. ఇవి ప్రవేశపెట్టడానికి బహుళ జాతి సంస్థల ఒత్తిడి ఉంది, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఒత్తిడి ఉంది. 3 ద్రవ్య సంస్థలు ఉన్నాయి. వీటి గురించి కూడా కొంత చెప్పి మళ్ళీ చరిత్రలోకి వస్తాను. 16వ శతాబ్ది నుంచి 1945 వరకు యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు అనేక సామ్రాజ్యవాద దేశాలకు ప్రపంచం అంతా పంచుకున్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాల్లో అనేక దేశాల్లో వాళ్ళ రాజ్యాలే ఉన్నాయి, వలసలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ వలసలు రద్దయిపోతాయి. మనం ఇంకా వలసలను కొనసాగించలేము, ఈ వలసలకు స్వాతంత్రం ఇవ్వవలసి వస్తుంది. కనుక ఏం చేద్దాము? అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవచ్చు, అక్కడి నుంచి పాలనను వెనక్కి తీసుకోవచ్చు, కానీ మన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కదా, ఏం చేద్దాము అనే చర్చ మొదలైంది. ఆ చర్చ ఫలితంగానే ఇంకా యుద్ధం ముగియలేదు, ఇంకో 6 నెలల్లో యుద్ధం ముగుస్తుంది. ఆగస్టు 45లో యుద్ధం ముగిసింది. కానీ 44 డిసెంబర్లోనే అనేక దేశాల పెద్దలు, ఈ బహుళజాతి సంస్థల పెద్దలు, సామ్రాజ్యవాద పెద్దలు కూర్చొని బ్రెటన్ వుడ్స్ అనే ఒక ఊళ్ళో 3 అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఒకటి, యుద్ధానంతర ప్రపంచంలో ఒక ప్రపంచ బ్యాంకు, ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఒక వాణిజ్య సంస్థ. వాణిజ్య సంస్థ ఇప్పుడే ఏర్పాటు చేయలేము అని జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అని ఒక అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారు. ఈ 3 సంస్థలు దుష్టత్రయం. ఈ 3 సంస్థలు, అంతకుముందు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది, ఇప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయింది, కానీ రవి అస్తమించని బహుళ జాతి సంస్థల సామ్రాజ్యం ఉండాలి. ఇవాళ మనం దొరికే ఉదాహరణకి ఈ పెన్ను ఉంది, క్లాస్మేట్ అనే ఒక ఎంఎన్సి కంపెనీ. ఇది ప్రపంచం అంతా అమ్ముతుంది. పెన్నులు ఏ దేశానికి ఆ దేశం తయారు చేసుకోలేమా? ఎందుకు ఒక ఎంఎన్సి ప్రోడక్ట్? ఇవాళ బహుళ జాతి సంస్థల సామ్రాజ్యం భూగోళం అంతా ఉంది. రవి అస్తమించని బహుళ జాతి సంస్థల సామ్రాజ్యం ఉన్నది. ఆ సామ్రాజ్యమే, ఆ బహుళ జాతి సంస్థల దుష్టత్రయమే భారత ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించింది. 1991లో ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే 3 విధానాలు. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, అంటే నిజంగానే సరళం కావాలి. ఇప్పుడు నేను మాట్లాడేది సరళంగా ఉండాలి, మీరు చేసే పనులు సరళంగా ఉండాలి. ఎవరైనా సరళీకరణ కోరుకుంటాం, కానీ వాళ్ళు చెప్పిన సరళీకరణ అది కాదు. పెట్టుబడిదారులకు సరళీకరణ, ప్రజలకు కఠినీకరణ. పారిశ్రామికవేత్తలకు సరళీకరణ, కార్మికులకు కఠినీకరణ. భూస్వాములకు సరళీకరణ, రైతులకు, కూలీలకు కఠినీకరణ. ఇటువంటి ఒక విధానాన్ని సరళీకరణ విధానం అన్నారు. అనేక కార్మిక అనుకూల, రైతాంగ అనుకూల, ప్రజానుకూల చట్టాలను మార్చేశారు, సంక్షేమ పథకాలను మార్చేశారు. ప్రైవేటీకరణ పేరుతో 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా నిర్మాణమైన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మివేయడం, డిజిన్వెస్ట్మెంట్ చేయడం, మూసివేయడం, కారు చౌకగా అమ్మివేయడం. ఇవాళ దాకా జరిగిన అనేక ఉదాహరణలు ఉన్నాయి, కానీ మొట్టమొదటి ఉదాహరణ చెప్తాను. డల్లాస్ సిమెంట్స్ అని ఉత్తరప్రదేశ్లో 300 కోట్ల రూపాయల విలువైన సిమెంట్ కర్మాగారం ప్రభుత్వ రంగం నుంచి ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుకు 5 కోట్లకు అమ్మేశారు. అంతకన్నా ఘోరమైన విషయాలు ఈ
దుష్టత్రయం చేసిన ఒత్తిడి వల్ల, ఒక హాస్యాస్పదమైన ఉదాహరణ కూడా చెప్పాలి మీకు. నెదర్లాండ్స్ నుంచి 1992లో గుజరాత్లోని ఒక ఓడరేవుకు ఒక ఓడ నిండా ఆవు పేడ వచ్చింది. ఆవు పేడ దిగుమతి చేసుకున్నాం. ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారు. 2000 టన్నుల ఆవు పేడ. భారతదేశంలో ఆవులు లేవా? పేడ దొరకదా? మనం తయారు చేసుకోలేమా? ఆవులు, గేదెలు, బర్రెలు పోతుంటే వెనుక పిల్లలు పరిగెత్తి పేడ కళ్ళు పట్టుకుంటారు కదా. కానీ భారత ప్రభుత్వం 2000 టన్నుల ఆవు పేడ దిగుమతి చేసుకుంది. ఇది దిగుమతి చేసుకుందనేది కూడా ఎక్కడ పత్రికల్లో రాలేదు. అది దిగిన తర్వాత అది పంపిణీ అవుతున్నప్పుడు ఎవరో పత్రికా విలేకరు చూసి ఇదేమిటి, ఓడరేవులో ఒక ఓడ నిండా పేడ రావడం ఏమిటి, అది దేశంలో పంచడం ఏమిటి అని అంటే తవ్వితే అనేక విషయాలు బయటపడ్డాయి. ఆ ఓడ నెదర్లాండ్స్ అనే దేశం నుంచి వచ్చింది. నెదర్లాండ్స్ అనే దేశం మీలో చాలామందికి వినే ఉంటారు. యూరోప్లో ఒక దేశం, పాల ఉత్పత్తులకు ప్రధానమైన కేంద్రం. అక్కడ పాలు, పాడి ఉత్పత్తుల కోసమని అక్కడ ఆవులకు ఇంజక్షన్లు, హార్మోనల్ ఇంజక్షన్లు ఇచ్చి లీటర్ పాలు ఇచ్చేదాన్ని 10 లీటర్లు, 10 లీటర్లు ఇచ్చేదాన్ని 100 లీటర్లు చేసేటట్టుగా తయారు చేశారు. కానీ ఈ ఇంజక్షన్ల వల్ల ఆ పేడ విషపూరితమైపోయింది. నెదర్లాండ్స్లో ఒక పెద్ద పర్యావరణ ఉద్యమం లేచింది. ఈ పేడను మన నేల మీద మాత్రం పడనివ్వద్దు, ఇది విషపూరితం, పడితే నేల కలుషితం అయిపోతుంది, మీరేం చేస్తారో చేసుకోండి అని ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమం లేచింది. ప్రభుత్వం ఆ పేడనంతా పోగు చేయడం మొదలుపెట్టింది. పోగు చేసి ఒక ఓడ నింపింది, తీసుకెళ్ళి సముద్రంలో ముంచేద్దాం అనుకున్నారు. సముద్రంలో ముంచితే నెదర్లాండ్స్ అనేది సముద్ర మట్టానికి 6 అడుగుల దిగువన ఉన్న దేశం. నువ్వు సముద్రంలో ముంచినా మళ్ళీ మన జలాల్లోకి వస్తుంది, నువ్వు సముద్రంలో కూడా ముంచడానికి వీల్లేదు అని ఒత్తిడి చేశారు. మళ్ళీ పర్యావరణ ఉద్యమకారులు ఒత్తిడి చేశారు. అప్పుడు సరిగ్గా ఎల్పిజి అమలు చేస్తున్న భారతదేశం ఉంది కదా, IMF ఏ మాట చెప్తే, ప్రపంచ బ్యాంక్ ఏ మాట చెప్తే ఆ మాట వింటుంది కదా, ఈ పేడను అక్కడికి ఎగుమతి చేయండి, వాళ్ళు దిగుమతి చేసుకుంటారు అన్నారు. అట్లా దిగుమతి చేసుకుంటారు. ఇదంతా పత్రికల్లో వచ్చిన విషయం, పత్రికా విలేకరులు కనిపెట్టి రాసిన విషయం, పార్లమెంట్లో చర్చ జరిగిన జరిగిన తర్వాత చర్చ జరిగిన విషయం. ఇంత దుర్మార్గంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక సంస్థలు, ద్రవ్య సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ మీద పెత్తనం సాగించడం, అజమాయిషీ చేయడం, ఆదేశాలు ఇవ్వడం 1991 నుంచి పెరుగుతూ వచ్చింది. అది కొనసాగుతూ ఈ 3 విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కొనసాగుతూ వచ్చాయి. 2014 తర్వాత ఈ విధానాలు మరింత విజృంభించాయి. ఈ క్రమంలో ఈ 30 ఏళ్లలో మొదటి 20 ఏళ్ళు ఏం జరిగింది చాలాసార్లు రాసున్నాను, మాట్లాడున్నాను, మళ్ళీ ఆ వివరాల్లోకి పోను. ఆ 20 ఏళ్లలో కూడా అన్ని ప్రభుత్వాలు పాలించాయి, అన్ని పార్లమెంటరీ పార్టీలు అధికారంలో బయట నుంచో లోపల నుంచో ఉన్నాయి. బయట ప్రపంచీకరణను వ్యతిరేకించిన పార్టీలు కూడా ప్రభుత్వంలో చేరినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినవి కూడా ప్రభుత్వంలో చేరగానే అవే విధానాలను అమలు చేశాయి. కానీ ఆ 20 ఏళ్లను మించి గత 10 ఏళ్లుగా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎందువలనంటే ఇక్కడ మరొక అంశం కూడా ఉన్నది. పెట్టుబడిదారీ విధానానికి సంఘ్ పరివార్ చెప్పే భూస్వామ్య హిందూ బ్రాహ్మణ్యానికి ఒక పోలిక ఉన్నది. పెట్టుబడిదారీ విధానం ఏం చేస్తుందంటే ఇన్విజిబుల్ హ్యాండ్, మార్కెట్ హ్యాజ్ అన్ ఇన్విజిబుల్ హ్యాండ్, మార్కెట్కు ఒక అదృశ్య హస్తం ఉన్నది. ఆ అదృశ్య హస్తమే ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తుంది, సమాజాన్ని బాగా నడుపుతుంది అని ఆడమ్ స్మిత్ రాశాడు. హిందూ బ్రాహ్మణీయ ధర్మం కూడా ధర్మం పనిచేస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం వెనుక నుంచి కనబడకుండా అందరినీ సమంగా చూస్తుంది, అందరికీ ఎవరికి చెందాల్సినవి వాళ్ళకి చెందుతుంది. ఆ ఎవరికి స్వయంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పినట్టుగా ఉంది, ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. పరధర్మం నిర్వర్తించడం భయావహం. అది ఈ రెండిటికి లంకె కుదిరింది. సరిగ్గా పెట్టుబడిదారీ విధానం ఏం చెప్తుందో సంఘ్ పరివార్ అదే చెప్తుంది. అందువల్ల ఈ రెండిటి పోలిక వల్ల సంఘ్ పరివార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచీకరణ విధానాలు మరింత పెచ్చరిల్లాయి. ఒక
గత 7 సంవత్సరాల్లో జరిగిన అనేక విధానాలు ఒక్కొక్కటి వివరించవచ్చు, అంత సమయం లేదు. 3-4 ప్రధానమైన విధానాలు మాత్రమే మీ దృష్టికి తెస్తాను. మొట్టమొదటిది డీమానిటైజేషన్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మానిటైజేషన్ అంటున్నారు కనుక డీమానిటైజేషన్ అనే మాట వాడే బదులు పెద్ద నోట్ల రద్దు. పెద్ద నోట్ల రద్దు హఠాత్తుగా రాత్రి 8 గంటలకు ఆయన టీవీ మీదకి వచ్చాడు. 12 నుంచి పెద్ద నోట్లు రద్దు అయిపోతాయి అన్నాడు. ఎంత అల్లకల్లోలం జరిగిందో మీకు బహుశా మీకు తెలిసి మీ ఒక 5-6 సంవత్సరాలు అయింది కాబట్టి మీ అప్పటికి మీ ఊహ తెలిసి బుద్ధి తెలిసి ఉందో లేదో తెలియదు. మీ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు. తమ దగ్గర ఉన్న డబ్బులను మార్చుకోవడం ఎట్లా, కొత్తగా డబ్బులు బ్యాంకులు మొదట 2000 ఇస్తామన్నారు, తర్వాత 1000 ఇస్తామన్నారు, అనేక రకాల మార్పులు చేశారు. దేశమే అల్లకల్లోలమైపోయింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఏమిటి దీనికి కారణం? ఎందువల్ల చేశాడు ఇది? ఇవాళ ప్రపంచంలో హార్డ్ కరెన్సీ మీద, అది డాలర్ కావచ్చు, అది పౌండ్ కావచ్చు, అది యెన్ కావచ్చు, అది మార్క్ కావచ్చు, లేదా రూపాయి కావచ్చు, హార్డ్ కరెన్సీ మీద నడిచే వ్యాపారం చాలా తగ్గిపోతూ ఉంది. డిజిటల్ కరెన్సీ మీద నడుస్తూ ఉంది. కోట్ల డాలర్లు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ ఎక్స్చేంజీలలో తిరుగుతూ ఉన్నాయి, సైబర్ స్పేస్ మీద. డిజిటల్ ఎకానమీ అంటున్నారు దాన్ని. భారతదేశం కూడా హార్డ్ కరెన్సీ నుంచి డిజిటల్ కరెన్సీలోకి మారిపోవాలి. డిజిటల్ కరెన్సీలోకి మారిపోవడానికి హఠాత్తుగా ఒక కుదుపిచ్చి ఇక నోట్లు పనిచేయవు, హార్డ్ కరెన్సీ పనిచేయదు అని అంటే తప్ప కుదరదు అని ప్రపంచ బ్యాంక్ ఆదేశించింది. ప్రపంచ బ్యాంక్ చెప్పినట్టుగా ప్రపంచ బ్యాంక్ నివేదికల్లో ఆ తర్వాత బయటపడింది అది. ఈ ఆదేశం వాళ్ళు చెప్పిన మేరకే మోడీ అమలు చేశాడు. కానీ దానివల్ల ఈ 130 కోట్ల జనానికి ఎంత ఇబ్బంది జరిగింది, ఎంత జీవితం అల్లకల్లోలం అయిపోయింది, ఇది ఏమీ గుర్తించదలుచుకోలేదు. అది అయిపోయింది అనుకుంటే దాని వెంటనే ఒక ఏడాది తిరగకుండానే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ అంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రంలో ఒక చర్చ ఏమంటే పన్నుల విధానం క్రమక్రమంగా ప్రత్యక్ష పన్నుల వైపు పోవాలి, పరోక్ష పన్నులు తగ్గించాలి. ఎందువల్లంటే పరోక్ష పన్నులు ప్రతి ఒక్కరూ చెల్లిస్తారు, ప్రత్యక్ష పన్నులు కేవలం ఆదాయం వచ్చేవాళ్ళు మాత్రమే చెల్లిస్తారు. అట్లా ఇది మారుతూ ఉండాలి అని అంటూ ఉంటే ఆయన జిఎస్టీ పేరుతో ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించే ఆదాయ వర్గాలకు కార్పొరేట్ ట్యాక్స్లేమో తగ్గిస్తూ ఉన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు పెంచడం లేదు, మధ్యతరగతికి కూడా వర్తించేది. కానీ ప్రజలందరికీ వర్తించే జిఎస్టీ అనేది అమలు చేశాడు. అమలు చేయడం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నింటినీ హరించి ఫెడరలిజాన్ని రద్దు చేసి జిఎస్టీ అమలు చేశాడు. అది కూడా అయిపోయింది. లాక్డౌన్, కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వల్ల చాలా మంది రక్షణలు తీసుకున్నారు. చాలా ప్రభుత్వాలు, చాలా దేశాలు అనేక రక్షణ చర్యలు చేపట్టాయి. కానీ భారత ప్రభుత్వం ఎంత మాత్రం ఆలోచన లేకుండా, ప్రజలకు ఏమవుతుంది అనేది చూడకుండా, కోట్లాది మంది అసంఘటిత శ్రామికులు ఉన్న చోట, కోట్లాది మంది శ్రామికులు చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో ఉన్న చోట హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించాడు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కుప్పకూలిపోయాయి. అసంఘటిత రంగ కార్మికులు 14 కోట్ల మంది వలస కార్మికులు దేశమంతా ఉన్నారు. దానిలో కనీసం 4 కోట్ల మంది తమ ఊళ్లకు వేల మైళ్ళు నడిచిపోయారు. దేశమే ఒక హింస రిరంసను చూసి అంత దుర్మార్గమైన విధానాలు ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంటే భారతదేశం ఇవాళ, భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ మార్కెట్ శక్తులకు లోబడి, ఆడమ్ స్మిత్ మాట చెప్పాను కదా, మార్కెట్ అనేదే ప్రధానం. అక్కడ ఉన్నవాళ్ళు ఒకళ్ళు నిర్ణయం తీసుకోవడం కాదు, ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం కాదు, పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం కాదు, పత్రికల్లో రాసి నిర్ణయం తీసుకోవడం కాదు, ప్రజా ఆమోదంతో నిర్ణయం తీసుకోవడం కాదు, కేవలం మార్కెట్ శక్తులు నిర్ణయించిన మేరకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు నిర్ణయించిన మేరకు మాత్రమే విధానాలు తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము అనే ఒక విధానం ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఈ మార్కెట్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్కెట్ ఇట్లా జోక్యం చేసుకుంటూ ఉంటే, పాలనలో జోక్యం చేసుకుంటూ ఉంటే, మనలో జోక్యం చేసుకుంటూ ఉంటే
మార్కెట్ను ఎట్లా అర్థం చేసుకోవాలి? 3-4 రకాలు. నిజానికి ఇప్పటికే 12కు ముగిస్తానని అన్నాను ఈశ్వరయ్యతో, ఇంకొక 10-15 నిమిషాల్లో ముగిస్తాను. మార్కెట్ మన మీద ఎట్లా పనిచేస్తుంది? మార్కెట్ ఏమిటి అసలు? మార్కెట్ శక్తుల విజృంభణకు, మార్కెట్ శక్తుల వికటాట్టహాసానికి ఈ మోడీ పాలన ఇంత అవకాశం ఇస్తూ ఉన్నది కదా, లేదా ప్రపంచీకరణ విధానాలు మార్కెట్ శక్తులను ఇంతగా పురికొల్పాయి కదా. మార్కెట్ను ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థులుగా, మార్క్సిస్ట్ భావజాలంలో, వామపక్ష భావజాలంలో ఉన్న విద్యార్థులుగా మార్కెట్ను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉన్నది? 3 రంగాల గురించి మాత్రం చెప్తాను. ఆర్థిక రంగంలో మార్కెట్ ఏమిటి, సామాజిక రంగంలో మార్కెట్ ఏమిటి, సాంస్కృతిక రంగంలో మార్కెట్ ఏమిటి చెప్పి ముగింపుకు వస్తాను. ఆర్థిక రంగంలో మార్కెట్ ఏం చేస్తుందంటే, మానవ శ్రమ కన్నా, మానవ ప్రయత్నం కన్నా, మానవ కృషి కన్నా మార్కెట్, నిజానికి మనిషి అంటే ఒక సృజనాత్మక జీవి, మనిషి అంటే ఆలోచనా జీవి, మనిషి అంటే కార్యాచరణ జీవి. కానీ మార్కెట్ అంటే ఏమిటి? అది ఒక నిర్జీవ. మార్కెట్ అనేది కొనుగోలుదారులు, అమ్మకందారులు కలుసుకునే స్థలం. స్థలం కూడా ఏ స్థలమైనా కావచ్చు. మార్కెట్ అనే దానికి ఒక నిర్వచనమే లేదు. ఏ స్థలమైనా మార్కెట్ అనొచ్చు. ఆ మార్కెట్ శాసిస్తుంది అని అంటున్నామంటే జీవ ప్రాణి చేసే నిర్ణయాన్ని ఒక నిర్జీవ యంత్రానికి అప్పగిస్తున్నాం అన్నమాట. నిర్జీవ వస్తువుకు, నిర్జీవ స్థలానికి అప్పగిస్తున్నాం అన్నమాట. అంటే ఆర్థిక రంగంలో మార్కెట్ ప్రాబల్యం, మార్కెట్ పెత్తనం అని అంటే వ్యక్తుల ఇష్టాయిష్టానికి, వ్యక్తుల సృజనాత్మకతకు, వ్యక్తుల ఆలోచనకు ఉన్న అవకాశాలను రద్దు చేసి కేవలం లాభాపేక్ష, పెట్టుబడిదారుల లాభాపేక్ష, ఆ లాభాపేక్షతో నిర్ణయమయ్యే మార్కెట్ స్వార్థం మాత్రమే సమాజాన్ని నిర్ణయిస్తుంది. అది కూడా పెట్టుబడిదారుల స్వార్థం మాత్రమే, ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం ఉన్న వాళ్ళ స్వార్థం మాత్రమే, సంపన్నుల స్వార్థం మాత్రమే నిర్ణయిస్తుంది. అందువలనే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎంత అసమానతలు, ఈ 7 సంవత్సరాల్లో పెరిగిపోయిన అసమానతలు. ఈ 2 సంవత్సరాల లాక్డౌన్లో, ఒకవైపు లాక్డౌన్లో మనందరము ఉద్యోగాలు పోయి, ఉద్యోగాల జీతాలు తగ్గిపోయి, వలస కార్మికులు వెళ్ళిపోయి ఇన్ని ఇబ్బందులు పడితే అదానీ ఆస్తి, అంబానీ ఆస్తి ఈ 2 సంవత్సరాలలో 20%, 15% పెరిగాయి. అంటే లాభాపేక్ష, స్వార్థం, పెట్టుబడిదారుల స్వార్థం మాత్రమే పెరిగిపోయేటట్టుగా భారత ఆర్థిక వ్యవస్థలో 25% మంది జనాభాకు ఎంత సంపద ఉందో 2 వ్యక్తులకు అంత సంపద ఉంది. ఇంత తీవ్రమైన అసమానతలు, ఇంత ఘోరమైన అసమానతలు ఇవి మార్కెట్ కల్పిస్తుంది. మార్కెట్ ఆర్థిక రంగంలో చేసే అనేక దుష్పరిణామాలకు, దుష్ప్రభావాలకు ఇది ప్రధానమైనది. అసమానతలు, స్వార్థమే ప్రధానం అని చెప్పి, అది మాత్రమే కాదు, వనరుల పునఃపంపిణీ చేస్తుంది మార్కెట్. ఒకసారి పునఃపంపిణీ చేసి కూడా ఊరుకోదు, పునఃపంపిణీ చేస్తుంది. ఎటువంటి పునఃపంపిణీ చేస్తుంది? పేద మధ్యతరగతి వర్గాల నుంచి సంపదను కొల్లగొట్టి సంపన్న వర్గాలకు చేర్చడం. అందువల్లనే మీరు ఒకసారి గత 30 సంవత్సరం 1996-97లో ఈ నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు మొదలైన తర్వాత దేశంలో 100 కోటీశ్వరులు అంటారు. అంటే డాలర్ బిలియనీర్స్, 100 కోట్ల పైన ఉన్న, 100 కోట్ల డాలర్ల పైన ఆస్తి ఉన్న వాళ్ళు ఎందరు? 1996-97లో 9 మంది ఎంతో ఉండేవాళ్ళు. ఇవాళ 2019 నాటికి 120 మంది, 130 మంది అయ్యారు. ఒకవైపు ఇటు 100 కోటీశ్వరుల స్థానం పెరగడం, మరోవైపు పేదరికం పెరిగిపోవడం, పేదరికంలోకి జారిపోవడం. మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు దిగువ మధ్యతరగతిలోకి, దిగువ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు పేదలలోకి, పేదలలో బిచ్చగాళ్లలోకి. మీరు ఏ పట్టణమైనా, బహుశా ఒంగోలులో కూడా ఉంటుంది, మీరు 13 జిల్లా కేంద్రాల నుంచి వచ్చారు, జిల్లా కేంద్రాల్లో చూడండి లేబర్ అడ్డాలు. లేబర్ అడ్డాలు ఒక 10 సంవత్సరాల కింద 10 మంది, 15 మంది ఉంటే ఇవాళ 100 మంది, 150 మంది. ఇదివరకు ఒక జిల్లా కేంద్రంలో ఒక లేబర్ అడ్డా ఉంటే ఇవాళ ఒక జిల్లా కేంద్రంలో 10 లేబర్ అడ్డాలు.
హైదరాబాదులో అయితే వందల లేబర్ అడ్డాలు. ఎవరు కూలిస్తారా? ఆ కూలిలో పోటీలు, బేరసారాలు. 500 రూపాయల దగ్గర కూలీ దగ్గర మొదలై 300, 200కు వస్తావా, 100కు వస్తావా? దేశాన్ని బిచ్చగాళ్ళుగా మార్చిన స్థితి, దేశాన్ని అభాగ్యులుగా మార్చిన స్థితి. ఇది మార్కెట్ ఈ దేశంలో చేసిన స్థితి. ఈ 10 సంవత్సరాలలో ఇది మరింత పెరుగుతూ వచ్చి, ఇది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మార్క్స్ క్యాపిటల్లోనే ఒక మాట అన్నాడు, సంపద ఎంత పెరుగుతూ ఉంటే దారిద్ర్యం అంత పెరుగుతుంది. సరిగ్గా అది ఇవాళ భారతదేశంలో కనబడుతూ ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది, భారత ఆర్థిక వ్యవస్థను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒకే ఒక్క నిదర్శనం చూపెట్టవచ్చు. సంపద జీడిపి పెరుగుతూ ఉంది. జీడిపి దొంగ లెక్కలు కాబట్టి జీడిపి పెరుగుతూ ఉంది. అదే స్థాయిలో పేదరికం పెరుగుతుంది, అదే స్థాయిలో నిరాశ్రయత్వం పెరుగుతుంది, అదే స్థాయిలో నిర్వాసితత్వం పెరుగుతుంది, నిస్సహాయత పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. ఇది మార్కెట్ శక్తుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద చూపుతున్న ప్రభావం. సామాజిక రంగంలో ఇదేం చేస్తుంది? అందువల్ల ఆర్థిక రంగంలో చేసే పనులు, ఆర్థిక రంగ పర్యవసానాలు కేవలం ఆర్థిక వ్యవస్థతో ఆగిపోవు. అవి సమాజంలోకి ప్రవహిస్తాయి, సంస్కృతిలోకి ప్రవహిస్తాయి, ప్రతి వ్యక్తిలోకి ప్రవహిస్తాయి. సమాజంలో ఏం జరుగుతోంది? సమాజంలో ఇవాళ సంపదకు ప్రాధాన్యం పెరిగే ఒక వాతావరణం ఉంటుంది. డబ్బుకు ప్రాధాన్యం పెరిగే, మనిషికి మనిషిగా విలువ లేదు, మనిషికి తన ఆలోచనల ప్రకారం విలువ లేదు, మనిషికి తన ఆచరణ ప్రకారం విలువ లేదు, మనిషి చైతన్యం ప్రకారం విలువ లేదు. ఎన్ని డబ్బులు ఉన్నాయి అనే దాన్ని బట్టి విలువ. వీడెంత గొప్పవాడు. మన టీవీ సీరియళ్లలో ఎవరిని చూపెడుతూ ఉన్నారు? సమాజానికి ఐకాన్స్గా విలాసవంతమైన గృహాలు, విలాసవంతమైన దుస్తులు, అవి అంటే చూస్తేనే సరుకుల వాడకం మాత్రమే, అంతకంతకు ఎక్కువ సరుకుల వాడకం మాత్రమే, అంతకంతకు ఎక్కువ సంపద మాత్రమే మనిషి జీవనానికి సార్థకత్వమేమో అనిపించే ఒక స్థితి. అంటే సామాజిక విలువలే తలకిందులైపోయే స్థితి. మనిషిని ఇన్నాళ్ళు మనిషినైనందుకు గౌరవించాం, మనిషిని తన చైతన్యం వల్ల గౌరవించాం, మనిషిని తన సృజనాత్మకత వల్ల గౌరవించాం. ఇవాళ సృజనాత్మకత అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు. మళ్ళీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మార్క్స్ అన్నాడు, పెట్టుబడి కళాకారుణ్ణి, సంగీతకారుణ్ణి, శాస్త్రవేత్తను, వైద్యుణ్ణి అందరినీ తన కిరాయి కూలీలుగా మార్చివేస్తుంది, డబ్బు మాత్రమే ప్రాధాన్యంలోకి వస్తుంది. అది ఇవాళ భారతదేశంలో మన కళ్ళ ముందర కనబడుతుంది. ఇది కొత్త విషయం కాదు, నిజానికి మార్క్స్ అన్నాడని కూడా చెప్పనక్కర్లేదు. కులము గలుగువారు, గోత్రంబు గలవారు, విద్య గలవారు, పసిడి గలుగు వాణి బానిస కొడుకులు అన్నాడు వేమన. ఇవాళ అది మన కళ్ళ ముందర కనబడుతున్నది. పసిడికి అధికారం రావడం, పసిడికి ప్రాధాన్యత రావడం, పసిడినే గొప్పగా చూడడం, ఇది వచ్చిన సామాజిక విలువ. సంస్కృతిలో ఏం పనిచేస్తుంది ఇది? సంస్కృతిలో ప్రైవేటీకరణ గొప్పది అనే ఒక మామూలు విలువ, స్వార్థం గొప్పది అనే విలువ. అక్కడి నుంచి ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి అసలు పెట్టుబడిదారీ విధానంలోనే దాని డిక్షనరీలో మనిషి అనే మాట లేదు. దానికి తెలిసిందల్లా అమ్మకందారు, కొనుగోలుదారు. నీ శ్రమను, నీ నెత్తుటిని, నీ చెమటను నాకెంత చౌకగా అమ్ముతావు, నీ నెత్తుటిని ఉపయోగించి నేను తయారు చేసిన సరుకును ఎంత ఖరీదుకు కొనుక్కుంటావు. నువ్వు అమ్మకందారు అన్నగా, కొనుగోలుదారు అన్నగా నువ్వు మనిషివి కావు. అంటే పెట్టుబడిదారీ విధానమే అమానుషమైనది, దానికి మనిషి లేరు. సృజనాత్మకమైన మనిషి, ప్రేమ, కరుణ, దయ, జాలి, సానుభూతి ఉండే మనిషి, గొప్ప ఆలోచనలు, ఊహలు చేయగల మనిషి, ఇన్ని యంత్రాలు, ఇంత నాగరికత సృష్టించిన మనిషి. ఇదంతా ఏమీ లేదు దానికి. కేవలం అమ్మకందారా, కొనుగోలుదారా. నువ్వు నా కొనుగోలుదారు కాకపోతే నువ్వు మనిషిగా ఉండడానికి అర్హత లేదు. నువ్వు రోడ్డు మీద పడి ఉండవలసిందే. నా షో కేసులో నా సరుకును పెడతాను, నువ్వు సరుకును కొనుక్కోగలిగితేనే నువ్వు మనిషిగా లెక్క. నీ సరుకును నువ్వు అమ్మగలిగితేనే నువ్వు మనిషిగా లెక్క. ఇది ఈ సంస్కృతి ఇవాళ వ్యాపిస్తూ ఉన్నది. అందువల్లనే మీరు చూస్తే ఎంతమంది అనాథలు, ఎన్ని ఇళ్లలో గృహఛిద్రాలు, ఆర్థిక కారణాల మీద గృహఛిద్రాలు, ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎంతమంది తల్లిదండ్రులను వదిలేస్తున్న
పిల్లలు ఎంతగా సరుకుల మీద, సంపద మీద వెంపర్లాట పెరిగి మానవ సంబంధాల విచ్ఛిన్నం, ప్రపంచీకరణ విధానాలు, మార్కెట్ సంస్కృతి ఆర్థిక వ్యవస్థకు ఏం చేస్తాయో, సామాజిక వ్యవస్థకు ఏం చేస్తాయో తెలియదు, కానీ మనిషిని విచ్ఛిన్నం చేస్తాయి, మనిషిని లేకుండా చేస్తాయి, మనిషిని తోటి మనుషులతో సంబంధం లేకుండా. అసలు మనిషి అంటే ఏమిటి? మార్క్స్ ఒక మాట అన్నాడు, మనిషి అంటే మానవ సంబంధాల సమాహారం. సంబంధాలు లేకుండా మనిషిని ఊహించగలమా అసలు? ఎన్సెంబుల్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్ అన్నాడు. మానవ సంబంధాల సమాహారం కాకపోతే మనిషికి అర్థమే లేదు. కానీ ఇవాళ మార్కెట్ సంస్కృతి, ఇవాళ పెట్టుబడిదారీ సంస్కృతి మనిషిని మనిషి కాకుండా చేస్తుంది, మానవ సంబంధాల నుంచి దూరం చేస్తుంది, ఒంటరిని చేస్తుంది. ఈ ఒంటరితనం నిజానికి మళ్ళీ ఇక్కడ కూడా మార్క్స్లోకి వెళ్తే పరాయీకరణ, పెట్టుబడిదారీ విధానానికి ఒక పరాయీకరణ ఉంటుంది. అది మనిషిని మానవ స్వభావం నుంచి దూరం చేస్తుంది. మానవ సారం ఏమిటి? సంఘ జీవితం మానవ సారం. కానీ సంఘ జీవితం నుంచి దూరం చేసి తన శ్రమ నుంచి దూరం చేస్తుంది, తన శ్రమ చేసిన ఉత్పత్తి నుంచి దూరం చేస్తుంది, తన తోటి మనుషుల నుంచి దూరం చేస్తుంది, చివరికి తన నుంచి తనకే దూరం చేస్తుంది, మనిషిని మనిషి కాకుండా చేస్తుంది అన్నాడు మార్క్స్. పరాయీకరణ, ఎలినేషన్. ఇవాళ మనం మార్కెట్ సంస్కృతిని వ్యతిరేకించడం అంటే మనిషిని మళ్ళీ మనిషి చేతుల్లోకి ఇవ్వడం. మనిషిని మనిషి చేతుల్లోంచి తీసేసింది పెట్టుబడి, మనిషిని మనిషి చేతుల్లో నుంచి తీసేసింది మార్కెట్. మనం మార్కెట్కు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధమయ్యాం, పెట్టుబడికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధమయ్యాం. అంటే మనిషిని మళ్ళీ మనిషికి ఇచ్చే పోరాటానికి సిద్ధమయ్యాం. పరాయీకరణ నుంచి మనిషిని దూరం చేసే పోరాటానికి సిద్ధమయ్యాం. మనిషి సరుకు కోసం కాదు, సరుకులే మనిషి కోసం. తలకిందులు చేయవలసింది రూపం సారం అని ప్రారంభంలోనే చెప్పాను నేను. ఇవాళ ప్రతి మనిషి సరుకు కోసం తయారవుతున్నాడు. నువ్వు ఇది వాడితేనే నువ్వు మనిషివి అనే ఒక ప్రచారం, అడ్వర్టైజ్మెంట్ల మీద కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయి మనిషిని మప్పడానికి, మనిషిని మాయ చేయడానికి, అది అవసరం ఉన్నా లేకపోయినా కొనడానికి, మార్కెట్ సంస్కృతిలో నిన్ను ప్రవేశపెట్టడానికి, భాగం చేయడానికి. కానీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించి మనం ఈ రూపాన్ని పక్కన పెడదాం. నా సరుకుల కోసం నేనుగా మారిపోవడం కాదు. మీరు చాలామంది వినుంటారు, మన వాళ్ళు ఒక స్ట్రీట్ ప్లే వేసేవాళ్ళు. దాదాపు గ్లోబలైజేషన్ ప్రారంభమైన దగ్గర నుంచి విపరీతంగా ద్విచక్ర వాహనాల ప్రకటనలు, ద్విచక్ర వాహనాల గురించి ఎటువంటి ప్రకటనలు అంటే, నువ్వు నీ శత్రువు మీద స్వారీ చేసినట్టుగా దీని మీద స్వారీ చేయి అని ఒక ప్రకటన. నిజానికి మనిషి వాహనాన్ని ఎప్పుడైనా స్నేహితుడిగా చూస్తాడు, దాన్ని దుద్దుకుంటాడు. గుర్రం దగ్గర నుంచి ద్విచక్ర వాహనం దాకా చాలా రోజులు అదే జరిగింది. కానీ ఎందుకు ఇప్పుడు శత్రువులాగా చూడమంటున్నారు? నువ్వు ఎంత శత్రువుగా చూసి, నువ్వు ఎంత దాని శక్తిని మించి పరిగెత్తించి దాన్ని చెడగొడితే మళ్ళీ ఇంకో కొత్త సరుకు అక్కడికి వస్తుంది, రీప్లేస్ అవుతుంది, కొత్త సరుకు అమ్మకం అవుతుంది. అటువంటి సరుకులను మప్పడానికి జరిగే ఒక విస్తృతమైన ప్రయత్నంలో మనుషుల కోసం సరుకులు అనే సారం మారిపోయి సరుకుల కోసం మనిషి అనే రూపం వచ్చింది. మనం ఇవాళ ఆ రూపాన్ని రద్దు చేసి మనిషి అవసరాల కోసం, మనిషే ప్రధానం, మనిషి కోసమే సమాజం, మనిషి మానవ సంబంధాలను బాగు చేయడం కోసమే సమాజం అని మార్కెట్ శక్తుల ప్రాబల్యాన్ని కూలదోసి ఒక సరైన మానవ సంబంధాలు అంటే సమాజ స్వప్నాన్ని సాకారం చేయడమే మార్కెట్ శక్తులకు, ఆర్థిక వ్యవస్థ దురాగతాలకు, ఆర్థిక వ్యవస్థ దుష్పర్యవసానాలకు మనం ఇవ్వగల జవాబు. ఈ పని ఇవాళనే మనం ప్రారంభించలేదు. నేను ముందే చెప్పినట్టు ఇదే కొత్తపట్నంలో 80 సంవత్సరాల కింద జరిగిన పాఠశాల ఈ స్వప్నంతోనే జరిగింది. ఈ స్వప్నం ఇవాళకి సాకారం చేసుకోలేకపోయాము, అది నిజమే. సాకారం ఎందుకు చేసుకోలేకపోయాము? పునరాలోచించుకోవాల్సినది, సమీక్షించుకోవాల్సినది నిజమే. కానీ మరింతగా మన శక్తులు కూడదీసుకొని, మరింతగా విశాల ఐక్య సంఘటనలు ఏర్పరిచి,
ఇది ఒక్కళ్ళు చేయగలిగిన పని కాదు. ఇది ఒక్క సమూహం, ఒక్క సమాజం, ఒక్క సంఘం, ఒక్క పార్టీ చేయగలిగిన పని కాదు. ఎందుకంటే శత్రువు మొత్తం భారత సమాజం మీద లక్ష్యంగా పెట్టుకొని దాడి చేస్తూ ఉన్నాం. మార్కెట్ అనే శత్రువు కావచ్చు, పెట్టుబడి అనే శత్రువు కావచ్చు, సంఘ్ పరివార్ అనే శత్రువు కావచ్చు, భారత ఆర్థిక వ్యవస్థలో సాగుతున్న దుష్పరిణామాలనే శత్రువు కావచ్చు. శత్రువు శక్తి ముందర నిజానికి మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 టీవీ ప్రారంభించినప్పుడు చాలా అప్పటికి వాషింగ్టన్లో, న్యూయార్క్లో ఒక ఉద్యమం నడుస్తూ ఉన్నది. వీఆర్ 99, సమాజం 99 మంది. ఈ పెట్టుబడి, ఈ మార్కెట్ శక్తులు ఒక్కరు. నిజానికి మనమే ఏకమైతే, మనమే ఒక విశాల ఐక్య సంఘటన ఏర్పరచుకుంటే మనం మనుషులం. మనిషిని మనిషికి తిరిగి ఇవ్వగలం, మార్కెట్ను కూలదోయగలం, పెట్టుబడిని కూలదోయగలం, సమాజాన్ని, సోషలిజాన్ని, ప్రజా ప్రత్యామ్నాయాన్ని స్థాపించగలం. ఆ స్థాపించే కృషిలో మీరు ఇప్పటికే ఉన్నారు. ఈ 4 మాటలు మీ ఆ కృషికి దోహదం చేయగలిగితే, ఉపయోగపడితే అంతకన్నా కావాల్సింది లేదు. ఓపికగా 2 గంటలు ఉన్న మీ అందరికీ